అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమూల్యమైన భర్త ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా కథకి ఒక మంచి లైక్ అలాగే మంచి కమెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మంచి కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఆ తర్వాత సంజన రూము పైన నుంచి కిందకు మార్చేశాడు అనిరుద్. ఎందుకు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు స్టెప్స్ ఎక్కకూడదని తెలీదా నీకు? అదే కాక నీకు కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు. నువ్వు ఎంతైనా రెస్ట్ తీసుకోవాలి. నువ్వు ఇప్పుడు స్టెప్స్ ఎక్కి దిగుతావా? బేబీకి మంచిది కాదు కదా అనేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే కల్లా ఇంట్లో కేర్ టేకర్ కమ్ కుక్ కమ్ వంటకి అన్ని పనులు చూసుకోవటానికి ఇక ఒక ఆయమ్మని అపాయింట్ చేశాడు. తన పేరు జయమ్మ. ఆవిడకు 45 years ఏజ్ ఉంటుంది. చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. నా అనేవాళ్ళు ఎవరూ లేరు. ఉన్న ఒక్క కొడుకు ఎక్కడో దుబాయ్ వెళ్ళి సెటిల్ అయిపోయాడు. దాంతో ఆవిడిక ఇక్కడే పర్మనెంట్గా ఉండిపోవాలి నువ్వు అని అడిగితే అనిరుద్ అలాగే ఉంటాను బాబు అని వచ్చేసింది. దాంతో ఆవిడని తీసుకొస్తే ఎందుకు ఈవిడ అంటే నేను లేనప్పుడు నిన్నెవరు చూసుకుంటారో? ఈవిడ చదువుకుంది కూడా. నీకు మెడిసిన్స్ ఇవ్వాలన్నా, టైం టు టైం జ్యూస్ ఇవ్వాలన్నా అన్నీ చూసుకుంటుంది ఆవిడ అని జయమ్మను కూర్చోబెట్టి తను ఒక 3 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టి ఇక ఏ ట్యాబ్లెట్లు ఇవ్వాలి సంజనకి, ఎప్పుడెప్పుడు సంజనకి జ్యూస్ ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు సంజనకి భోజనం పెట్టాలి, ఎప్పుడెప్పుడు సంజనకి ఫ్రూట్స్ పెట్టాలి, ఇక తనకి రోజుకి ఎన్నిసార్లు స్నానానికి పంపించాలి, ఇలా అన్ని విషయాలు చెప్పాడు జయమ్మకి. అలాగే బాబు నేను చూసుకుంటాను అన్న తర్వాత ఇక సంజనని ఏమంటా నీ గురించి నేను పట్టించుకుంటాను అన్నాడో కానీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం, రెగ్యులర్ చెకప్లు చేయించటం, స్కానింగ్ చేయించటం, ప్రతి విషయాన్ని తనే దగ్గరుండి చూసుకోవటం, ఈ టైంలో ఆవిడని చాలా సంతోషంగా ఉంచాలి అని చెప్పింది డాక్టర్. చెప్పిన తర్వాత ఇక ఒక రోజున సంజన బాగా కాళ్ళు నొప్పులు అని అలా పడుకుండిపోయింది. పడుకుండిపోతే వచ్చి కాళ్ళ కొబ్బరి నూనె రాస్తూ కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని ఒత్తుతున్నాడు అనిరుద్. అయితే ఏంటిదంతా? మీరు నా కాళ్ళు పట్టుకోవటం ఏంటి? మీరేంటి నువ్వు అనమన్నానా? ఫ్రెండ్స్ మధ్యలో అలాంటివేవి ఉండవు. పడుకో, నువ్వు మెదలకుండా బేబీతో మాట్లాడి సంతోషంగా ఉండాలి ఈ టైంలో. ఎందుకురా అనవసరంగా మనసు పాడు చేసుకుంటున్నావు అనేసరికి ఏమీ లేదులే అనేసాక కాళ్ళ కొబ్బరి నూనె రాసి కాళ్ళు ఎత్తాడు. ఆ తర్వాత స్టమక్ ఇచ్చింగ్ వస్తుంది. ఇప్పుడు కనుక గీకితే ఆ గీతలు స్ట్రెచ్ మార్క్స్గా పడిపోతాయని డాక్టర్ చెప్తే ఆయమ్మ ఇక బాబు ఇలాంటి టైంలో పొట్ట మీద ఆవ నూనె, వేప నూనె, అలాగే చేదుగా ఉండే నూనెలు ఉంటాయి కదా, వాటిని కాచి కాస్త వాటిని రంగరిస్తాం బాబు. రవ్వగా ఉన్నటువంటి శనగపిండి కానీ ఏదన్నా వేసి పొట్ట మీద మెల్లగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్లో రుద్దితే చాలా వరకు ఆ దురద పోద్దయ్యా. వేపాకులు వేసి స్నానం చేయించితే ఇక చాలా వరకు ఆ దురద ఉండదు బాబు అని చెప్తే అదేదో చెయ్యొచ్చుగా చెప్పే బదులు అంటే అమ్మాయి గారు నన్ను రానివ్వట్లేదయ్యా, తిడుతున్నారు అని చెప్పింది జయమ్మ. దాంతో అవిటివ్వు అని ఆయిల్స్ తీసుకొని సంజన రూమ్లోకి వెళ్తే ఏంటి అనేసరికి ఏం లేదు పడుకో అని శారీ పైకని పొట్ట మీద రుద్దటం మొదలు పెడితే ఏంటిది అనిరుద్ అంటే ఏం పర్వాలేదు నేను నీకు చేయొచ్చులే కానీ పడుకో అన్న తర్వాత పడుకోబెట్టి ఇక పొట్టకి ఆయిల్స్ రుద్దటం మొదలుపెట్టాడు. మెల్లగా నడు అని వాకింగ్కి తీసుకెళ్ళటం, ఆ తర్వాత తలస్నానం చేయించిన తర్వాత కూర్చోబెట్టి జయమ్మ తలస్నానం చేయించితే బాత్రూంలోంచి బయటకు రాగానే తల తుడవటం, ఆ తర్వాత తలకి సాంబ్రాణి వేయటం, తనే లూజ్ బట్టలన్నీ ప్రెగ్నెంట్ లేడీస్ వేసుకునే బట్టలు తీసుకొచ్చి ఇవి వేసుకో కంఫర్టబుల్గా ఉంటుంది అని అవి వేయటం, మంచి బుక్స్ తీసుకురావటం, మ్యూజిక్ వినమని పెట్టడం, ఆ తర్వాత గుడికి వెంట పెట్టుకొని తీసుకెళ్ళటం, ప్లెజెంట్గా ఉండే ప్లేసెస్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించి రావటం, హెల్దీ డైట్, డాక్టర్ చెకప్లు ఇవన్నీ చూసుకుంటూ ఉండగా ఒక రోజున సంజన నడుస్తూ ఉండగా పొట్ట ఎత్తుగా కనపడి బంపు కనపడుతుంది అని పొట్ట మీద చేయి పెట్టి మోకాళ్ళ మీద కూర్చుని పొట్ట ముద్దు పెట్టుకున్నాడు. ఒక్క క్షణం సంజనకి ఏం అర్థం కాలేదో. ఆ తర్వాత మా అమ్మ పుడుతోంది, మా అమ్మే పుడుతోంది నీ కడుపున అని ముద్దు పెట్టేసుకొని అక్కడి నుంచి
తెచ్చి సంబరంగా లేచి వెళ్ళిపోయాడు. ఎందుకో అనిరుద్ధ ఆనందాన్ని చూసిన సంజనకి నీలేంద్ర గురించి గతం గురించి చెప్పాలన్నా, ఇప్పుడు వాళ్ళందరి గురించి తను తలుచుకోవాలన్నా కూడా అసహ్యం అనిపించింది. దాంతో ఆ విషయాలేవి చెప్పాలనిపించలేదు. రాత్రంతా పడుకుని ఏడుస్తూనే ఉండేది దిండు తడిచిపోయిందాకా. ఈ కన్నీళ్ళు తన వరకే ఉండాలి, ఆ భగవంతుడి వరకే ఉండాలి. తన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా తన బాధలు చెప్పి బాధ పెట్టడం కరెక్ట్ కాదు అనుకుని ఆ బాధని తనలోనే దిగమింగేసింది. అనుకుంటున్నాడుగా పెళ్లికి ముందే ఒకరిని ప్రేమించిందని, తెలియక కాలు జారిందని, దానికి పర్యవసానమే ఈ బిడ్డ అని అనుకోనివ్వు. అయినా ఒకడు తాళి తెంచేసిన గాయం నా మెడ మీద అలాగే ఉంది. డాక్టర్ ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా రోజు అది నేనున్నాననే కలుక్కుమంటూ నాకు గుర్తు చేస్తూనే ఉంది. ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పుకొని ఏడ్చి మళ్ళీ గుర్తు చేసుకోవటానికి ఏముంది నా బతుకులో అని వదిలేసింది సంజన కూడా. ఆ తరువాత బేబీ బంప్ ఎప్పుడైతే కనపడుతుందో వెళ్ళి ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చాడు. ఎందుకు ఇదంతా అంటే, వెళ్ళి ఈ ఫ్రాక్ వేసుకోపో, బేబీ షవర్ చేసుకుందాం అంటే, ఎందుకు అందే. రేపు బేబీ పుట్టిన తర్వాత మెమరీస్ ఉండొద్దా అని రెడీ చేయమ్మా అన్నాక మేకప్ ఆర్టిస్ట్ని కూడా పిలిపించి రెడీ చేయించి ఫ్రాకుల మీద ఫ్రాకులు మార్పించి తను మోకాళ్ళ మీద కూర్చుని పొట్టను ముద్దు పెట్టుకుంటూ, ఆ తర్వాత గిఫ్ట్ ర్యాప్ లాగా పొట్టకి రిబ్బన్ కట్టి, ఆ తర్వాత బాయ్ ఆర్ గర్ల్ అని పట్టుకొని ప్రతి ఫోటోలో సంజన పక్కన తనే ఉండి దిగాడు. నవ్వొచ్చుగా కొంచెం అంటే, సంజన ఒక్క చోట మాత్రం రాణి నవ్వును అనిరుద్ధ్ కోసం తెప్పించుకుని నవ్వింది. ఈ టైంలో సంతోషంగా ఉండాలిరా అన్న తర్వాత స్మైల్ చేయగానే, రేయ్ ఈ ఫోటో చాలా నీట్గా రావాలి, ఫ్రేమ్ కూడా చేసి తీసుకురా అంటే, వెనకాల మీరు కూడా ఉన్నారు సార్, పర్లేదులే కానీ నీట్గా చేసి తీసుకురా అన్నాడు అనిరుద్ధ్. నీట్గా చేసి తీసుకొచ్చిన తర్వాత ఆ ఫోటోని గోడకి పెడితే మీరు పడ్డారు, మీరు అనొద్దన్నానా అన్న తర్వాత తనకి తెలియకుండానే అనిరుద్ధ్ సంజనని ప్రేమించేయటం మొదలుపెట్టాడు. ఆ బిడ్డ తన బిడ్డేననే ఫీల్ అవ్వటం మొదలుపెట్టేశాడు. సంజన తన మనిషి అని అనుకోవటం మొదలుపెట్టేశాడు. అయితే సంజన తనదే, తనతోనే ఉంటుంది, పాప తనదే, తనతోనే ఉంటుంది అనే ఫీలింగ్ రోజు రోజుకి పెరిగిపోవటం మొదలైపోయింది మనసులో. ఆ తరువాత సీమంతం చేస్తారు కదూ ఆయమ్మ ఈ టైంలో అన్నాడు జయమ్మతో. అవును బాబు అంది జయమ్మ. ఏమేం కావాలి అంటే చెప్పింది ఆయమ్మ. చెప్పేసరికి అవన్నీ స్వీట్ షాప్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి, ఫ్లవర్ షాప్కి వాటన్నిటికీ వెళ్ళి ఇల్లంతా డెకరేట్ చేయించి, ఇక వాటన్నిటిని కూర్చోబెట్టి వీడియోగ్రాఫర్ని తీసుకొచ్చి పట్టు చీర తీసుకొచ్చి సంజనకు కట్టించి, ఆ తర్వాత ఇక మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించి మేకప్ చేయించి కూర్చోబెట్టి సీమంతం చేసి, తనే గడ్డానికి చందనం రాసి అక్షింతలు వేసి బొట్టు పెట్టి మెళ్ళో దండేసి, ఇక నువ్వు హ్యాపీగా సేఫ్గా డెలివరీ అవ్వాలి బేబీ, నువ్వు హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా సంతోషంగా ఉంటాం చూడు లైఫ్ లాంగ్ అనేపాటికే సంజనకి దుఃఖం ఆగలేదు. దాంతో కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి ఒక్కసారిగా లేచి అనిరుద్ధ్ని పట్టుకొని ఏడ్చేసింది. ఏ పిచ్చిదానా, గడిచిపోయిన గతాలు ఏవైనా గతాల్లో వదిలేయాలి, ఆ కోపం అంతా బేబీ మీద చూపిస్తావా ఇప్పుడు నువ్వు, పిచ్చి మొహమా, ఈ టైంలో రెస్ట్ తీసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి, పిచ్చి ఆలోచనలు ఆలోచించుకో అని ఆ వచ్చిన సీమంతం ఫోటోల్లో కూడా తనున్నాడు. అవి గోడకి పెట్టించాడు. ఆ తరువాత ఇక ప్రతి క్షణం సంజనని కంటికి రెప్పలా చూసుకుంటూ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని ఆఫీస్ నుంచి ఫోన్ చేయటం, జ్యూస్ తాగావా, ఫ్రూట్స్ తిన్నావా, వాకింగ్ చేస్తున్నావా, భోజనం చేసావా, ఇలా మ్యూజిక్ వింటున్నావా, బుక్స్ చదువుతున్నావా, ప్రతి ఒక్కటి పక్కనే ఉన్నట్టే పట్టించుకునేవాడు అనిరుద్ధ్. సంజనకి కళ్ళల్లో నీళ్లు తిరిగే, నిజంగా ఈ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిగా ఉన్నవాడు నా పక్కనే ఉన్నా కూడా ఇలా చూసుకునేవాడు కాదేమో కదూ, ఏంటో ఏ మమకారం, ఏంటో ఏ జన్మ బంధమో, నిజంగానే బిడ్డ మీద అంత ప్రేమను పెంచేసుకున్నాడు అనుకుంది సంజన. ఒకరోజు వర్షం పడుతుంది. సంజన అలా బయట తిరుగుతుంటే ఆఫీస్ నుంచి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి సంజన చేయి పట్టుకొని, పద లోపలికి, వర్షం పడితే మళ్ళీ జలుబు చేస్తుంది, జలుబు చేస్తే జ్వరం వస్తుంది అన్నాడు. అనేసరికి సంజన కళ్ళల్లో నీళ్లు తిరిగి, ఏమవుతుంది అందే. వర్షం పడితే జలుబు చేస్తుందిరా, జలుబు చేస్తే జ్వరం వస్తుంది, బేబీకి నీకు మంచిది కాదు అనేసరికి ఒక్కసారిగా ఏడుపు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుండిపోయింది. నేనేమైనా తప్పు
తప్పుగా వాగి సచ్చానా, ఏమైనా గుర్తు చేశానా అని బాధ అనిపించి సంజన నువ్వు ముందులే అని దగ్గరికి తీసుకున్నాడు. ఇక దగ్గరికి తీసుకుని అతని భుజం మీద అలా పడుకుండిపోయి సొమ్మసిల్లిపోయేంత ఏడ్చింది. పిచ్చిదానా, ఈ టైంలో అలా ఏడవకూడదురా అని ఆ తర్వాత కళ్ళు తుడిచి నేనేదైనా తప్పుగా వాగుంటే ఐఎమ్ సారీ, చచ్చా నువ్వేమీ తప్పుగా మాట్లాడలేదు అనేసిన తర్వాత ఇక ఇంకొక నెల రోజుల్లో సంజనకి డెలివరీ డేట్ అని స్కానింగ్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పిందని ఆఫీస్కి వెళ్ళటం మానేసి ఇంట్లో ఉండటం మొదలుపెట్టాడు అనిరుద్. ఆఫీస్కి వెళ్ళవేంటి అంది సంజన. ఏం చేయను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి. అదేంటి ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తావు అంటే నీకు ఎప్పుడు పురుడు వస్తుందో తెలియదన్నారు. నేనే కదా దగ్గరుండి చూసుకోవాలి. నీ రెస్పాన్సిబిలిటీ బేబీ రెస్పాన్సిబిలిటీ నాదే కదా మేడం, అందుకే ఇంట్లోనే ఉంటున్నానని అసలు ఇక పొద్దస్తమానం సంజన పక్కనే ఉండి చూసుకోవటం మొదలుపెట్టాడు అనిరుద్. అన్న వేళ విశేషం ఇవ్వగానే సంజనకి ముందే పురుడొచ్చేసింది. దాంతో హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అన్న మాట ప్రకారమే సిజేరియన్ చేయాల్సి వస్తుందేమో అనుకుంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది మిస్టర్ అంది డాక్టర్. అయితే మీరు లోపలికి రండి అన్న తర్వాత లోపలికి వెళితే మధురిమ పెయిన్స్ పడుతుంటే అక్కడే నుంచునే నుదురు మీద ముద్దు పెట్టుకుని చేతులు గట్టిగా పట్టుకుని ఇక తను పడే నొప్పులకి అనిరుద్ కన్నీళ్లు పెట్టాడు. ఆ తర్వాత బేబీ ఫస్ట్ క్రై ఫోటో తీసుకున్నాడు, వీడియో తీసుకొని షూట్ చేసుకున్నాడు. ఆ తర్వాత డాక్టర్ బేబీని ఫస్ట్ అనిరుద్ చేతికిచ్చింది. దాంతో పాప అలా చూస్తూ చూస్తూ అనిరుద్ని చేయి పట్టేసుకుంది. దాంతో ఏదో తెలియని ఫీలింగ్, కళ్ళల్లోంచి నీళ్ళలా కారిపోయినాయి. ఆ తర్వాత పాపని సంజన మీద పడుకోబెట్టారు. ఇక పడుకోబెట్టిన తర్వాత సంజన తల మీద ముద్దు పెట్టుకొని బేబీని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్న తర్వాత డాక్టర్ అమ్మ ఇద్దరు హెల్దీగా ఉన్నారు, సేఫ్ అనేసింది ఆవిడ. అన్న తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత దీనికి పేరేం పెడదాం సంజు అన్నాడు. అంటే నీ ఇష్టం అనిరుద్ అంటే మా అమ్మ పేరు పెట్టేదా అన్నాడు. నీ ఇష్టం, అది భూమి మీదకి వచ్చిందంటేనే నీ వల్ల, దాన్ని భూమి మీదకి తెచ్చుకుందే నువ్వు, అది నీదే కదా, నీ ఇష్టం అన్న తర్వాత అయితే మా అమ్మ పేరు పెడతాను. ఏం పేరు? మధురిమ అన్నాడు. చాలా బాగుంది, నిజంగా మధురంగానే ఉంది అన్న తర్వాత నామకరణ మహోత్సవం చేసి పాపకి మధురిమ అని పేరు పెట్టి తనే పాప పేరు ఉంగరంతో బియ్యంలో రాసేశాడు. ఆ తర్వాత ఉయ్యాల ఫంక్షను, ఆ తర్వాత పాపకి అన్నప్రాసన. ప్రతిరోజు పాప కనీసం 100 ఫొటోస్ తక్కువ కాకుండా తీసేవాడు. పాపది పుట్టగానే ఇక ఫోటోషూట్ చేయించాడు. ఆ తర్వాత ప్రతి నెలకి కూడా ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ అనే పాపవి ఫోటోలు తీసి అన్నీ ఫ్రేమ్ చేయించి వాళ్ళంతా ఫిల్ చేయడం మొదలుపెట్టాడు. ఏంటిదంతా అంటే నాకెవరున్నారు మీరు తప్ప అనేస్తే ఆ మాటకి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక సంజన అలా కూర్చొని ఆలోచించుకుంటుంటే చూడు ఎంత ముద్దుగా ఉందో పాప, ఫీడింగ్ ఇద్దుగాందా ఆకలని ఏడుస్తోంది అని ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఇక కాసేపు పాపతో మాట్లాడొచ్చుగా, కాసేపు ఆడుకోవచ్చుగా, ఎందుకు దాని మీద అంత కోపం నీకు? కోపం దాని మీద కాదు, నా తల రాత మీద. అంటే ప్రతి క్షణం పిల్లని దగ్గరికి తీసుకోవటం, ఆడించుకోవటం, దాని అన్నప్రాసనలు చేయటం, ఆ తర్వాత దానికి చెవులు కుట్టేటప్పుడు తను అవసరమా ఇవన్నీ అని, బాబు ఇది ఆడపిల్లలకి ఎంతో సంబరంగా చేసేది అని పంతులంటే ఆ తర్వాత తను కన్నీళ్లు పెట్టుకున్నాడు. పాప ఏడిస్తే లేదమ్మా 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 అని పిల్లకి గుండు చేయించేటప్పుడు ఇక ఎవరు పెట్టారో ఈ సిస్టమ్స్? ఇప్పుడు పుట్టిన వెంట్రుకలు ఉంటే నష్టం ఏంటి? జన్మ పాపాలు అంటారు బాబు, షో అని ఆ తర్వాత నా తల్లే అని పిల్లకి రోజు చందనం రాసుకోవటం, పిల్లకి తనే స్నానం చేయించడం, పిల్లతో టైం స్పెండ్ చేయటం ఎంత ఆప్ చేసేసుకున్నాడంటే పాపని. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఒక ఫాదర్ కూడా పిల్లల్ని అంత దగ్గరికి తీసి అంత రెస్పాన్సిబిలిటీతో చూసుకోడేమో, మేబీ అంత ప్రేమతో పెంచుకురావటం మొదలుపెట్టాడు పాపనే. ఆ తర్వాత పాపకి తప్పటడుగులు వేస్తుంటే కింద పడిపోద్దేమోనని దానికి తోడు తనే మంచం మీద అడుగులు వేయించటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఒకరోజు డల్గా కూర్చుంది సంజన. కూర్చుంటే పాప అడుగులు వేసుకుంటూ వెళ్ళి సంజన దగ్గరికి అమ్మా అందే. అనేసరికి సంజన ఒక్కసారే ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. అనిపించి
ఏమన్నావు అందే. అంటే అమ్మా అంది పాప. అనేసరికి ఇక సంజనకి ఒక్క క్షణం జరిగినవన్నీ కూడా బ్లర్ అయిపోయినట్టు అనిపించి పాపని తీసుకొని గుండెలకి హత్తుకుంది. పాపని మొహం అంతా ముద్దులు పెట్టుకొని, నిజమేనమ్మా మీ అమ్మనే, మీ అమ్మగానే ఇక నేను బ్రతకాలి. నేను ఇంతకుముందు ఏ సంజన అయితే ఉందో ఆ సంజన చచ్చిపోవాలి, మీ అమ్మగానే బ్రతికుండాలి. ఇప్పుడేంటమ్మా ఆ సంజన ఏ రోజైతే కనుక నేను ఈ ఊర్లో అడుగు పెట్టానో ఆ రోజే ఆ సంజన చచ్చిపోయి మీ అమ్మగానే బ్రతికున్నాను లేవే అంటే, చెప్పానా పాప మాటలు వచ్చేంత వరకు మేడం కరగలేదు. ఎప్పుడు క్లోజ్ అయ్యారే చూడు, దాన్ని నేనెంత పెంచినా నిన్నే ఫస్ట్ అదే అమ్మా అందే. అంటే సంజన నవ్వేసింది. నవ్వితే నువ్వు చాలా బాగుంటావు, ఇలాగే నవ్వుతూ ఉండరా అన్నాడు. ఆ తరువాత పాప నెక్స్ట్ మాటలు నేర్పుతూ ఆయమ్మ కూర్చుంటే నాన్న నాన్న అనే ఆయమ్మ నేర్పేసరికి ఒక రోజున అలా అనిరుద్ పాపను ఆడిస్తుంటే నాన్న అంది. అనేసరికి అనిరుద్ ఆనందానికి అవతులు లేవు. అమ్మా అన్నాడు. అంటే నాన్న నాన్న అనే పాప నాన్న అనటం మొదలుపెట్టింది. దాంతో నాన్న ఎంత బాగుందిరా ఈ పిలుపు అనేసరికి వద్దు కాదు అని వారించాలని సంజనకు కూడా అనిపించలేదు. అనిరుద్ అంత ప్రేమని పెంచేసుకున్నాడు పాప మీద. దాంతో పోనీలే నిజంగానే తనకొక తోడు అనుకుంటున్నాడేమో అనుకుంది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా పాప పనులన్నీ తనవే. రాత్రి పాపని తన దగ్గరే పడుకోబెట్టుకుంటాడు. బెడ్ టైం స్టోరీస్ చెప్తాడు, నాపీలు మారుస్తాడు. ఇక పాపని అచ్చు తనలాగే సరదాగా అల్లడిగా అచ్చు తనెలా ఉంటాడో అలాగే పెంచటం మొదలు పెడుతున్నాడు. నిజం చెప్పాలంటే అనిరుద్కి ఏవి నచ్చవో మధుకి అవి నచ్చవు. అనిరుద్కి ఏవి ఇష్టమో దానికి అవే ఇష్టం. అనిరుద్ ఎలా మాట్లాడతాడో అలానే మాట్లాడుతే, అనిరుద్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో దాని బాడీ లాంగ్వేజు అలానే ఉంటుంది. చూసి సంజన నవ్వుకొని వదిలేసేదే. ఏడ్చి 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 ఒకరోజుకి సంజన కన్నీళ్ళు రావటం ఆగిపోయినాయి. ఎంత గుర్తు చేసుకుందాం అనుకున్నా తనకి ఒకటే గుర్తొస్తోంది, వాళ్ళు చేసిన అవమానం. ఈ అవమానంతో చావాలనుకుంది. కానీ దేవుడు తను బ్రతకటానికి కారణంగా పాపను పుట్టించాడు. నిజమేగా అనిరుద్ధ్ అన్నట్టు, మనం కావాలనుకుంటే పిల్లలు పుట్టరు, దేవుడు ఇవ్వాలనుకుంటేనేగా పుడతారు. పుట్టిన వాళ్ళకి తను శిక్ష ఎందుకు విధించాలి? తన కన్న తల్లిదండ్రుల్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. తన బిడ్డకి తనెందుకు దూరం అవ్వాలి? తన బిడ్డకి ఎందుకు తల్లి ప్రేమను దూరం చేయాలి? అనిరుద్ దేవుడిచ్చిన తండ్రిగా ప్రేమను పంచుతున్నాడుగా, తనకు మంచి స్నేహితుడిగా పంచనివ్వు. ఇప్పుడు అనవసరమైన గతాలన్నీ చెప్పి ఎందుకు వీళ్ళందరి మనసుల్లో లేని అలజడి సృష్టించాలి అని వదిలేసి ఆ తర్వాత నార్మల్ అవ్వటం మొదలుపెట్టింది సంజన. నవ్వటం, పాపతో ఆడుకోవటం, ఇంట్లో వంట చేయటం, అనిరుద్ని ఆట పట్టించడం, ముగ్గురు కలిసి బయటికి వెళ్ళి రావటం, సినిమాకి వెళ్ళి రావటం. ఇక సంజన కూడా అనిరుద్తో పాటు ఆఫీస్కి వెళ్ళి రావటం, మధ్యాహ్నం నుంచి వచ్చి ఇంట్లో పనులు చూసుకోవటం. ఆయమ్మ మాత్రం అలాగే సంజన చేతి కింద ఉంటుందని ఉండిపోమ్మన్నాడు అనిరుద్. ఆ తర్వాత ఇక అనిరుద్ మాటల్లో మాటగా చనువుగా సంజన్నే అది కాదే ఇది కాదే అని మాట్లాడుతుంటే ఫ్రెండ్గా మాట్లాడుతున్నాడేమోనని సంజన్ అనుకుంటే భార్యగా అనుకునే మాట్లాడటం మొదలుపెట్టాడు అనిరుద్. ఇక పాప పెద్దయ్యే కొద్దే అనిరుద్ని డాడీ అని, ఇక సంజనని మమ్మీ అని ఫిక్స్ అయిపోయింది పిల్ల కూడా. ఇది ఇప్పుడు వాళ్ళ అందమైన ఫ్యామిలీ. ఫోటోలు దిగి గోడ మీద పెట్టుకున్నారు. పెళ్ళి అవ్వకపోయినా, తాళి అనే బంధం లేకపోయినా ఇది దేవుడు వేసిన బంధం. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సెక్షువల్ రిలేషన్షిప్ లేకపోయినా భగవంతుడు వేసిన బంధం. దేవుడే తనకు ఒక కుటుంబం కావాలనుకునే ఇలా సంజనని పంపించాడేమో అని అనిరుద్ గుండె ఆనందంతో నిండిపోయింది. ఇలా రోజులు గడిచిపోతూ అవి నెలలుగా సంవత్సరాలుగా మారిపోయినాయి. ఇప్పుడు పాప వయసు 5 సంవత్సరాలు. పాప ప్రతి పుట్టినరోజు ఎంత గ్రాండ్గా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాడు అనిరుద్. అయితే సార్ చెప్పకుండా పెళ్లి చేసుకున్నారేమో మ్యామ్ని ప్రేమించి. పాప పుట్టాక రివీల్ చేద్దాం అనుకున్నారే కానీ జనాలు కూడా నిజానికి సంజన ఎవరో వేరన్నట్టు ఒక్కళ్ళు కూడా అనుకోలేదు. సంజన మెళ్ళో సన్న చైన్ వేసుకునేదే. పాపకి బోలెడన్ని నగలు చేయించాడు అనిరుద్.
ఎందుకు ఇవన్నీ అని సంజన అంటే, అదేంటి నా కూతురికి నేను చేయించుకోకూడదా, బుట్ట బొమ్మలా ఉంది చూడు, అది పట్టు లంగా జాకెట్ వేసి నగలన్నీ పెడితే నాకు ఇష్టం అంటున్నానా, నీకెందుకు అంటున్నానా అంటే బాబోయ్ అనేది సంజన. ఆ తర్వాత ఒకరోజు అనిరుద్ కూర్చుంటే అక్కడ పాప ఆడుకుంటోంది. బీచ్కి వెళ్ళారు. వెళ్తే అవును ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను, అడగొచ్చా అంది సంజన. నీ దగ్గర నాకు, నా దగ్గర నీకు సీక్రెట్స్ అప్పటి నుంచి, అడుగు సంజు అన్నాడు. అంటే ఎవరిని ప్రేమించలే, ఇష్టపడలే అని అడిగితే, ప్రేమించాను కాలేజ్ డేస్లో ఒక అమ్మాయినే, అయితే పెళ్లి చేసుకుందామనే అనుకున్నాం. వాళ్ళ ఇంట్లో కూడా ఓకే అని చెప్పారు. చెప్పిన తర్వాత ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకొక 15 డేస్లో పెళ్ళి. సడన్గా తనకి సర్ప్రైజ్ ఇద్దామని తన కోసం డైమండ్ జ్యువెలరీ తీసుకున్నాను. తీసుకొని అది ఇంటికి తీసుకెళ్ళి ఇద్దామని చెప్పి వెళ్తూ ఉండగా వాళ్ళ మాటలు వినిపిస్తూ తలుపు దగ్గరే పక్కకు ఆగిపోయాను. మేము అమెరికా సంబంధం చూస్తాం, చేసుకోమంటే దిక్కు మొక్కు లేని అమ్మ అబ్బా లేని ఎదవని చేసుకుంటానన్నావు, ఏం సుఖపడతావే అని వాళ్ళ అమ్మ నాన్న అంటుంటే, నోరు మూస్తారా మీరు, నేనేమి పిచ్చిదాన్ని కాదు, కాలేజ్లో ఎవడు వీళ్ళంటి బకరా దొరుకుతాడా అని వెయిట్ చేసి 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 గ్యాలం వేస్తే పడ్డాడు వీడేమైనా ఊరికినే దొరికాడు అనుకుంటున్నారా ఏంటి, సరే మీరు ఒక అమెరికా సంబంధం చూస్తారో అక్కడికి వెళ్తే నేను మీకు హెల్ప్ చేయగలనా, మీకు దగ్గరగా ఉండగలనా, మిమ్మల్ని చూడగలనా, మీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోగలనా, నాకు ఇష్టమైనంత ఖర్చు పెట్టుకోగలనా, అదే వీడికైతే లెక్కలేనంత ఆస్తుంది. దానికి తోడు వీడి అమ్మ బాబు లేరు, వీడికి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరు. ఇక వీడు ఎందుకెంత ఖర్చు పెట్టావు అని అడగడు, ఎమోషనల్ ఫూల్ వీడు. కాబట్టి నేను ఆడిందాట పాడింది పాట, మిమ్మల్ని సెటిల్ చేయొచ్చు, అలాగే చెల్లి తమ్ముడు చదువులు చూసుకొని వాళ్ళని ఫారెన్ పంపించవచ్చు, ఎందుకు ఏంటి అని అడగడు వాడు. నా ఇష్టం వచ్చినట్టు లైఫ్ని ఓ రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు, నన్ను రిస్ట్రిక్ట్ కూడా చేయడు. డబ్బులున్న బంగారు గుడ్లు పెట్టే బాతువాడు, కేవలం డబ్బుల కోసమే ఓపెన్గా చెప్తున్నా, వాడిని లవ్ చేశానని చెప్పాను, కావాలని డబ్బుల కోసమే వాడికి క్లోజ్ అయ్యాను. వాడు నాకు పెట్టిన ఒక ఎంగేజ్మెంట్ రింగ్ కాస్ట్ ఎంత, 10 lakhs. అదే మీరు తీసుకొచ్చేవాడు నన్ను అలా చూస్తాడా, వాడికి ఒక అమ్మ బాబు ఫ్యామిలీ వీళ్ళందరూ ఉండి నన్ను బతకనిస్తారా, అదే వీడి విషయంలో అయితే నన్ను ఇలా చేస్తాడా అనేసరికి తలుపు ఒక తన్ను తన్ని లోపలికి వెళ్ళాను. చెంపలు వాయించేశాను. అక్కడే నుంచోనుంటే వేలుకున్న ఎంగేజ్మెంట్ రింగ్ పీకి దాని ముఖం మీద విసిరేశాను. చీప్ మనీ కోసం ఇలాంటి పని చేసిన నిన్ను ముక్కలు ముక్కలుగా నరకాలనుంది, నిన్ను పాతరేయాలనుంది మిమ్మల్ని పెద్దవాళ్ళుగా ఉంటూ వెనకాల కూతుర్ని ఇలా పెంచి ఇలా తయారు చేసినందుకు. కానీ నీలాంటి దాన్ని ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యం జాలి కలిగి వెళ్ళిపోతున్నాను. ఛీ అని ఆ క్షణం అక్కడి నుంచి వచ్చేసాను. అది జరిగిన విషయం. అంటే అలా కూర్చుండిపోయింది సంజన. ఏంటి సంజు అంటే, ఏం లేదు అన్న తర్వాత, కరెక్టే కదా, మన లైఫ్లోకి ఎలాంటి వాళ్ళు వస్తే మనం హ్యాపీగా ఉంటాం, మన లైఫ్ ఎవరి చేతిలో పెడితే మనం సంతోషంగా ఉంటాం అనేది మనం ఆలోచించుకోవాలిరా. లేదంటే కనుక ఒక్కొక్కసారి చాలా పెద్ద రాంగ్ స్టెప్ అయిపోద్ది మన లైఫ్లో. అదే బై గాడ్ గ్రేస్ దేవుడు ముందే తెలిసేలా చేశాడు, దాంతో దాన్ని వదిలించుకున్నాను. ఆ తర్వాత ఎవరికి కరెక్ట్ అనిపించలేదనుకో, దాంతో అలా ఉండిపోయాను. ఇంతే మన స్టోరీ. అంటే నిజమే, రాంగ్ స్టెప్ వేయకూడదు. ఇదిగో నేను ఇప్పుడు ఏ గతాల్లోకి నేను వెళ్ళట్లేదు, నేను ఇక్కడే నీ ముందు కూర్చొని ఉన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, చంపేస్తా చెప్తున్నా. నేను నీ పక్కనే ఉన్నా, నేను పట్టుకుంటున్నా, నువ్వెక్కడికి వెళ్ళకూడదు. చూడరా మమ్మీ మళ్ళీ ఎలా వెళ్ళిపోతుందో ఫ్లాష్ బ్యాకుల్లోకి. అమ్మ బాబోయ్, నీకు చెప్పలేరు తల్లి ఎవరు కూడాను, ఎందుకు నువ్వు డాడీ ఇలా ఉండవు, పద్దాక ఆలోచించుకుంటావమ్మా అంది మధు. అనేపాటికి ఒక్కటేస్తే ఇద్దరిని అంది సంజన. నీ తిట్లు నీ దెబ్బలు మాకు కొత్త మరి అన్నాడు అనిరుద్. ఆ తర్వాత ఇలా సంతోషంగా వీళ్ళ జీవితాలు గడిచిపోతూ ఉండగా, సంజన వెళ్ళిపోయిన తర్వాత సంజన చేసిన తప్పుకి ప్రతి క్షణం నీలేంద్ర సంజనని నిందిస్తూనే ఉండిపోయాడు. ఆ తరువాత నీలేంద్ర వాళ్ళ అమ్మ నాన్న దానికి ఎంత పొగర్రా, ఎంత బలుపురా, అది ఎటు మన మేఘనని మనకు కాకుండా చేసిందే, నీ చెల్లెల్ని పొట్టన పెట్టుకుందే, చూసావా ఎంతైనా అనాథ కాబట్టి, అలగాది కాబట్టి, లో క్లాస్ కాబట్టే కదా బంధం తెంచేసుకొని అలా వెళ్ళగలిగింది. లేదంటే నీ కాళ్ళు పట్టుకొనైనా నీ మనసు కరిగిందాకా వెయిట్ చేసి అది నీ
కాళ్ళ దగ్గరే పడుండేది కదో. అవునులే, తప్పు చేసింది కదా, ఎక్కడ పోలీసులకు పట్టిస్తామోనని పారిపోయిందిరా అన్న తర్వాత తెలుస్తూనే ఉందిగా అని నీలేంద్ర సంజన గురించి అలా ఆలోచించటం వదిలేసి హాస్పిటల్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఎటు చూసినా చెల్లెలు జ్ఞాపకాలే నీలేంద్రనే చంపేస్తూ ఉండేవి. అప్పుడప్పుడు సంజన గుర్తొచ్చి ఎలా పరిచయం అయింది, ఎలా ప్రేమించాడు, ఎలా చూసుకున్నాడో, తనకెంత ద్రోహం తలపెట్టింది, చెల్లెలకి 5 గ్యాంగ్ రేప్ చేయటానికి తనే కారణమయ్యింది, చెల్లెల్ని తనే పంపించింది, అసలు తమ ఇంట్లో సంతోషాలే లేకుండా ఇవాళ పిశాచాల కోటలాగా శ్మశానంలాగా తన ఇంటిని చెల్లాచెదురు చేసి వెళ్ళిపోయింది అనే దాంతోనే సంజనని తలుచుకునేవాడు నీలేంద్ర. ఇలా 3 సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత ఎంతకాలం నువ్వు పెళ్లి పేరంటం లేకుండా ఉంటావురా, అది బరితెగిచ్చిందే, ఎవడో ఒకడిని తగులుకొనే ఉంటుంది. ఇప్పుడు దాకా అది తిరిగి రాలేదంటే బజారు వాటిదేముందే, అవి ఎవరితోనైనా కాలు జారటానికి సిద్ధంగా ఉంటాయి. ఎటు చెల్లెలు పోయింది, మా కడుపున కోత పెట్టింది, నువ్వు అలాగే ఉంటావా ఏంటి? అత్తయ్యకి ఒక కూతురుందే, నీకు తెలుసు రంజని గురించి. దానికి మొగుడు నానా బాధలు పెట్టి వాడు పైలోకానికి పోయాడు. అది మేఘన కన్నా కూడా చిన్నదే. అయితే అత్తయ్యతో మేము మాట్లాడాం. అది నిన్ను పెళ్లి చేసుకోమని మీ అత్తయ్య చెప్తే నీ ఇష్టం అనేసిందంట. దాన్ని రమ్మనమని ఇదిగో పిలిపించా మేము. ఇహ నుంచి ఇది ఇక్కడే ఉంటుంది. నువ్వు మనసు మార్చుకొని జరిగిపోయింది మర్చిపోయి దీన్ని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని మా వంశం వృద్ధి చే, మళ్ళీ చెల్లెలు ఇంట్లో పుట్టాలి అంటే నేను అది చేసిన ద్రోహాన్నే మర్చిపోలేకపోతున్నాను. మళ్ళీ ఇప్పుడిప్పుడే అంటే నా వల్ల కాదమ్మా ఇదంతా. సరే, నీ మనసు మాడిందాకా ఇది ఇక్కడే ఉంటుంది. నువ్వు చేసుకోననలేదు కదా, అదంటే ఇష్టం లేదనలేదు కదా, అంతకన్నా ఏం కావాలి అన్న తర్వాత మరో సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఒక రోజున పోలీసులు వచ్చి బెల్లు కొట్టారు. వెళ్ళి తలుపు తెరిశాడు నీలేంద్ర. ఏంటి అంటే, ఆ రోజు మీ చెల్లెల కేసు జరిగాక మేము మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేశామండి. అది చేసిన నిందితులు ఎవరో మాకు దొరకలేదు, కానీ ఆవిడ తాలూకా కొన్ని వస్తువులు దొరికినాయి మాకు. వాటిని స్పాట్లో నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మీకు చాలాసార్లు ఫోన్ చేసాం. నా ఫోన్ నెంబర్ మాడిందిలే, అందుకే సార్ కొత్త సిఐ గారు వచ్చారు, ఇందులో వాల్యుబుల్స్ ఉన్నాయి, సో మీకు ఇచ్చేసేయమని పంపించారు అని ఇస్తే ఇక అక్కడ కూర్చుని ఆ కవర్ ఓపెన్ చేసి కింద కూర్చున్నారు అందరూ. పక్కనే నిలబడింది రంజని. అయితే కూతుర్ని 5 కలిసి రేప్ చేసినప్పుడు ఉన్న బట్టలు, అలాగే ఇక కూతురి హ్యాండ్ చైను, కూతురిది మెళ్ళో చైను, కూతురు ఉంగరము, కూతురు ఫోను అవన్నీ దొరికితే అయ్య నా బంగారు తల్లో నీకు ఆయుష్ తీరిపోయిందమ్మా, నువ్వు పోటానికి కారణం ఆ పాపిష్టిదేనమ్మా, అది ఎక్కడున్నా నాశనం అయిపోనో ఊడ్చుకుపోనో, అది దిక్కులేని చావు చావాలమ్మా, కుక్క సావు సావాలని శాపనార్థాలు పెడుతూ ఉండగా నీలేంద్ర కూడా చెల్లెలు వస్తువులు చూసుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ తర్వాత ఇక అక్కడ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక ఫోన్ దొరికింది. అది మేఘనదే. అందులో చాలా మెమరీస్ ఉండాలి. అన్నయ్య సెల్ఫీ, అమ్మ సెల్ఫీ, నాన్న సెల్ఫీ అని చెల్లెలు మాటలు కూడా, చెల్లెలు వీడియోలు కూడా బోల్డ్ ఉండాలని ఆ ఫోను బాగు చేయమని ఇచ్చాడు. బాగు చేస్తున్నప్పుడు ఒక్క మెమరీ కూడా డిలీట్ అవ్వకూడదు అని చెప్తే ఆ అబ్బాయి అలాగే బాగు చేసి తెచ్చిచ్చాడు ఇంటికి. ఆ తర్వాత ఆ సెల్ ఫోన్ని ఇక టీవీకి కనెక్ట్ చేసి పెట్టి ఫ్యామిలీ మొత్తం కూర్చున్నారు. అలాగే పక్కన రంజని అలాగే నిలబడుంటే అందులో నుంచి ఫస్ట్ చెల్లెలు మాటలు, చెల్లెలు వీడియోలు, చెల్లెలు డ్యాన్స్ ప్రోగ్రాంలు, చెల్లెలు దిగిన ఫోటోలు అవన్నీ గుర్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ తర్వాత వరుసగా బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడిన కాల్ రికార్డులు, ఆ కాల్ రికార్డులో నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈ నైట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు రెడీగా ఉండు, అలాగే మనం ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్పుకు వెళుతున్నామని చెప్పాను, నువ్వు రెడీగా ఉండు, మనం గోవాకి వెళ్దాం, మనం అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని మాట్లాడిన మాటలు. ఆ తర్వాత ఇలా షాపింగ్ మాల్లో గొడవైంది, ఒకటి నన్ను కొట్టింది అని చెప్పిన మాటలు. దాన్నే మా అన్నయ్య ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, నేను వద్దన్నాను అని చెప్పటం. తర్వాత మా అన్నయ్యకి దానికి ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళయింది, దాన్ని నేను ఎన్నన్నా కూడా అది తిప్పి తిరగబడి నన్ను అంటుంది అని చెప్పిన మాటలు. ఆ తర్వాత
తర్వాత ఫైనల్లీ ఈరోజు నాకు పెళ్లి చూపులు అంటున్నారు, పెళ్లి కొడుకు వచ్చాడు, ఏం చేద్దాం అంటే నువ్వు నో అనుకో, నో అన్నావనుకో మీ వాళ్ళు నిన్ను నన్ను వేరు చేసి నిన్ను కొట్టి నన్ను లేదా మాయమాటలు చెప్పి పిలిపిస్తారు, అలా చేయకూడదు, మీ వాళ్ళ పరువు పోయేలా చేసి నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేయాలి, అర్థమైందా అని చెప్తే ఓకే ఓకే అనే ఆ పెళ్లి కొడుకుతో తనేం మాట్లాడిందో మొత్తం వీడియో తీసి ప్రియుడికి పంపించటం, ఆ పెళ్లి కొడుకుతో తను ఓకే చెప్పటం, తనేం మాట్లాడిందో మొత్తం రికార్డ్ అయి ఉన్నాయి. అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వాడితో ఎన్నోసార్లు శారీరకంగా కలిసిన అశ్లీలమైన వీడియోలు ఫోటోలు, అందులో అతనితో మాట్లాడిన కాల్ రికార్డ్స్ అవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఇక ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇంకా చేసేదేముంది, మీ వాళ్ళు పెళ్ళి చేసేస్తాం అంటున్నారుగా అని అవతల వాడు కూడా సరే అయిందేదో అయిపోయిందిగా చేసేసుకో మేఘన అంటే నోరు మూస్తావా నువ్వు, నిన్ను వదిలి నేనేమి ఉండను, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అమ్మా నాన్నలకి ఎదురు తిరిగానని అమ్మా నాన్నలు అన్నయ్య కొట్టి గదిలో పడేశారని, అంత దాంట్లో తన సెల్ ఫోన్ మర్చిపోయారని, అందుకే నీకు ఫోన్ చేయగలుగుతున్నానని తన్ని గదిలో పెట్టి తాళం వేయకుండా గడేశారని, అమ్మా నాన్న అత్తను తీసుకురావటానికి ఊరెళ్ళారని, అన్నయ్య హాస్పిటల్కి వెళ్ళాడని, అన్నయ్యకి వదిన ఫోన్ చేసిందని, అమ్మా నాన్నలకి ఫోన్ చేసిందని, నేను బయటకు వచ్చేస్తానని, మరి వస్తే మనం ఎలా బ్రతుకుతాం, వస్తే ఒట్టి చేతులతో వస్తానా ఏంటి, నువ్వు నా ప్లానింగ్లో నేను ఉండనా ఏంటి, ఆల్రెడీ నువ్వు ఇచ్చిన మొత్తం ముందు నా దగ్గరే ఉంది, సిచ్యువేషన్ క్రిటికల్ అయితే నన్ను వేసుకోమని నువ్వు ఇచ్చావో, ఎవరికి ఏం చేయాలో నాకు బాగా తెలుసులే అది పెట్టే అని, ఆ తర్వాత కావాలని రెడ్ కలర్ పూసుకొని నేను ఇలా పడిపోయిన తర్వాత బకరాలాగా మా వదిన వచ్చిందని, ఆ తర్వాత దాన్ని జ్యూసు పంపానని, కాళ్ళు తెచ్చుకున్నానని, దాని చేత పీరియడ్ ప్యాంటీ వేయించుకొని బట్టలు మార్పించుకున్నానని, బిర్యానీ చేస్తుంది అది వెళ్ళి వంటింట్లో బిర్యానీ చేయమని పంపించానని, ఈలోపే నేను మొత్తం మా అమ్మ నగలు నా పెళ్లి నగలు దాని నగలు మొత్తం చక్కబెట్టేశానని, ఇప్పుడు ఇక దానికే ఆ మొత్తం ముందు పెట్టాలి, ఎలా పెడతావు అదే ఆలోచిస్తున్నాను అనే దాని వాటర్ గ్లాస్ పడేశాను, అది వాటర్ కోసం వెళ్ళింది, బిర్యానీలో కలపొచ్చుగా కలిపేయచ్చు, కలిపేశాను, ఇప్పుడు అది తినేసిందే, అది కళ్ళు తిరిగి పడిపోయిందే, దాన్ని కుక్కను కొట్టినట్టు కొట్టాను, నా కడుపులో ఉన్న కోపం అంతా తగ్గిందాక, ఆ తర్వాత డబ్బులు దొరికినాయి, 6 కోట్ల రూపాయలు పెట్టేసుకున్నాను, ఇప్పుడు సెక్యూరిటీ వాడిని ఎలాగైనా సరే పక్కదారి పట్టించి రావాలి, అవును ఇంకా బయలుదేరు లేట్ అవుతుందిగా ఉండు, మా అమ్మా నాన్నకు లెటర్ రాయొద్దా అని మా అమ్మా నాన్నలకి లెటర్ రాయటం పూర్తయిపోయింది, మరి వచ్చే ఆగు నేను అప్పుడే వచ్చేస్తే ఎలా, నేను లేని ఇంట్లో అదెలా కాపురం చేసుద్దే, నా పగ నీకు తెలియదులేరా అని నెక్స్ట్ ఉత్తరంలో వదిన నువ్వు నన్ను పంపించటం, నువ్వు నా జీవితంలో నువ్వే మెయిన్ పాత్ర, నువ్వు నన్ను అర్థం చేసుకున్నంత ఎవరూ అర్థం చేసుకోలేదు అని ఒక లెటర్ రాయటం, ఎందుకు ఇదంతా అని అవతల అజిత్ అనేవాడు అంటుంటే, ఎందుకేంట్రా ఇప్పుడు మా అమ్మలో నుంచి అత్త బయటకు వస్తుంది, మా నాన్నలో నుంచి మామ బయటకు వస్తాడు, మా అన్నలో నుంచి మొగుడు బయటకు వస్తాడు, వీళ్ళందరూ కలిసి నేను ఇంట్లో నుంచి కనపడకుండా పోవటానికి కారణం అదేనంటే దాన్ని వాడు ఏలుకుంటాడు అనుకుంటున్నావా, మా అమ్మ దాన్ని కాపురం చేయనిచ్చుద్ది అనుకుంటున్నావా, మా చుట్టాలు బంధువులు ఎలాంటి వాళ్ళో తెలుసా, తప్పు ఎవడు చేశాడనేది తీసి పక్కన పెట్టేస్తారు, ఫస్ట్ ఆ తప్పుకి కారణమైన వాళ్ళని పట్టుకొని నరకం పెడతారు తెలుసా నీకు, ఆ తర్వాత ఎటు నేను నిన్ను పెళ్లి చేసేసుకుంటాననుకో, నీతో నేను చాలాసార్లు ఫిజికల్ అయ్యానని తెలిసింది కాబట్టి ఏ కడుపు కాలుతోనో ఎదురయ్యాననుకో, ఆ తర్వాత నన్ను మా అమ్మ చూసి తట్టుకోలేక మా నాన్న మనసు ద్రవించి మా అన్నకి నేనంటే లవ్ కాబట్టి తీసుకొచ్చి నన్ను కలిపేసుకుంటారు, ఆ తర్వాత నా పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా ఎత్తుకొని మోసి బాగానే చూస్తారు, కానీ లైఫ్ లాంగ్ మాత్రం అది నన్ను పంపించిందనేది మాత్రం వీళ్ళెవరూ మర్చిపోకుండా దాన్ని లైఫ్ లాంగ్ సాధించుకు తింటానే ఉంటారు, ఎలా ఉంది నేను వేసిన శిక్ష దానికి అన్న తర్వాత శభాష్ అన్నాడు అవతలోడు, మరే వస్తున్నా నేను అని సెక్యూరిటీని లోపలికి పిలవటం, వదిన బాక్సులు లోపల పెట్టమందని చెప్పటం, అయిపోయింది గేటు దగ్గర నుంచి తప్పించేసుకొని క్యాబ్ ఎక్కాను వస్తున్నాను అని చెప్పటం, ఇవన్నీ అక్కడ దాకా రికార్డ్ అయ్యేసరికి అందరూ అలా షాకులో కూర్చుండిపోయేసరికి మాట పలుకు లేదు, అసలు రంజని అయితే గనక
చచ్చిన దాని పటం అంత పెద్దది పెట్టి దానికి ఫోటో వేసి ఉంచితే ఆ ఫోటో వైపే చూస్తూ అన్నన్నా అనుకుంటూ నిలబడిపోయింది. ఆ తర్వాత ఎన్నిసార్లు చెప్పిందమ్మా సంజన, నేను చెయ్యలేదు చెయ్యలేదు చెయ్యలేదు, ఒట్టు ఒట్టు, నమ్ము నమ్ము అని. నమ్మామా? పోయిన ఇదే మహాపతివ్రత దేవత అనే ఎన్ని మాటలని ఎంత చీప్గా బిహేవ్ చేసే, కొట్టి తిట్టి మెళ్ళో తాళి తెంచి మొహాన బొట్టు చెరిపి గాజులు పగలగొట్టి మెట్టెలు పీకేసి తల్లో పూలు తుంపి నువ్వు విధవ్వని తన గోడకేసి కొట్టి చెంపలు పగలగొట్టి బయటికి వెళ్ళగొట్టి బజార్దని మీ అమ్మ అబ్బకు పుట్టావా అని, మీ అమ్మ ఎవడక్కందని, కులం తక్కువ దానివని ఎన్ని మాటలని తలుపులేశాక 2 గంటలు తలుపు కొట్టిందే. అయినా నేను చెలించకుండా గెంటేశానే. ఇప్పుడు అసలు నేను ఏ మొహం పెట్టుకొని తన ముందు నిలబడగలను? తను ఏమని నన్ను క్షమిస్తుందమ్మా నేను చేసిన దానికే అనేసరికి, తప్పు మాదేనయ్యా, మనం మన చెల్లిని కరెక్ట్గా పెంచటం మనకి చేత కాక మనమేంటమ్మా ఇలా తప్పంతా పక్కన వాళ్ళ మీద తోసేసి మాట్లాడాము అన్న తర్వాత చాలా ఫోటోలు వీడియోలు చూసి అసహ్యం వేసింది వాళ్ళకే. ఆ తర్వాత చేసేదేమీ లేక అందులో మాటలు పదే పదే గుర్తొచ్చినాయి. ఎన్ని తప్పులు చేసినా తమ వాళ్ళు చేశారనే పాటికే ఎవరైనా సరే క్షమించి ఆదరించి గుండెల్లో పెట్టుకుంటారు తమ కూతుళ్ళని కొడుకుల్నే. అదే కోడళ్ళు తప్పు చేశారు అల్లుళ్ళు తప్పు చేశారు అంటే ఏ అత్తింటి వాళ్ళు వాళ్ళని దెప్పకుండా జీవితాంతం పొడిచి చంపకుండా ఎవరూ వదిలిపెట్టరు. అందుకు అతీతమేమీ కాదు మా ఫ్యామిలీ అన్న మాటలో గుర్తొచ్చి బుర్ర పనిచేయటం మానేసిందే. ఆ తర్వాత మనుషుల్ని పెట్టి వెతికిచ్చాడు నీలేంద్ర సంజన కోసం. ఎటెళ్ళిందో ఏమైపోయిందో అని. ఆ తర్వాత ఎవరు వెతికినా 1 సంవత్సరం పాటు ఎక్కడ జాడలేదని చెప్పేశారు. దాంతో చేయగలిగింది ఏమీ లేక హాస్పిటల్కి వెళ్తున్నాడు వస్తున్నాడు. సంజన జ్ఞాపకాలు ఎంత ప్రేమించింది, ఎంత నమ్మింది. జీవితాంతం చెయ్యి వదలనన్నాడే, నువ్వు నన్ను వదలవు కదో, నాతో లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటావు కదో, మనిద్దరం ఇలాగే ఉంటాం కదో అని ఎన్నిసార్లు అడిగిందే. తనకి ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం నిలబెట్టుకున్నాడా? మాటిచ్చాడు. అనుమానించటానికి 1,00,000 కారణాలు ఉన్నా నేను నిన్ను అనుమానించనన్నాడు. ఏ కారణము లేకుండానే తన మీద అన్ని నిందలేసి అంత నిష్ఠూరాలాడే కొట్టి తిట్టి తాళి తెంచి ఇంట్లో నుంచి అంత దారుణంగా ఎలా బయటికి పంపించగలిగాడో ఆత్మాభిమానం గలదే. ఏమన్నా చేసుకుందా? లేదంటే ఒకవేళ తను వెళ్ళినా అసలు క్షమిస్తుందా? తను ఇంత పెద్ద తప్పు ఎలా చేసేయగలిగాడో అని ఆలోచించుకుంటూ హాస్పిటల్కి వెళ్ళొస్తూ, మరి జరిగిందేదో జరిగిందిరా, దీన్నేం చేద్దాం అంటే, ఇంకాపండమ్మా, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను రంజనే, నీకు తగిన వాడిని ఎవరో ఒకరిని చూసి నువ్వు పెళ్లి చేసుకో, పెళ్లి ఖర్చులు మేమిస్తాము అన్న తర్వాత ఇక పర్లేదు లేవే ఉండు, ఒకవేళ అది కనపడలేదనుకో వాడి మనసు కరక్కపోదు, వాడిని మెల్లో తాలి కట్టకపోడు అని బ్యాగ్ సర్దుకొని వెళ్తున్న రంజన్ని మళ్ళీ ఆపేసింది ప్రమీల. ఆ తర్వాత ఇలా 1 సంవత్సర కాలం గడిచిపోయింది. ఈ సంవత్సరంలో అక్కడ పాప బర్త్డే కూడా అయిపోయింది. పాపకి ఇప్పుడు 6 సంవత్సరాలు, స్కూల్కి కూడా వెళుతోంది. ఇక ఒక రోజున నేను ఈరోజు స్కూల్కి వెళ్ళట్లేదో అంటే రోజు ఇదొక వేషం అయిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళట్లేదో అంటే ఇద్దరికి పడతాయి అని అనిరుద్ని లేవమని టీషర్ట్ పీకేసి షర్ట్ వేసి బటన్లు పెట్టి ముందు టక్ చేయి అని, ఆ తర్వాత బెల్ట్ పెట్టు అని కూర్చోబెట్టి తల దువ్వే, ఆ తర్వాత మధురిమకి పిలకలేసి పదవే స్కూల్కే, బస్సు వస్తుంది, సగం రోజుల పాటు స్కూల్కే వెళ్ళే పని లేదు నువ్వు, నీతో పాటు ఆఫీస్కి వెళ్ళడు మీ బాబు, సరిపోయారు ఇద్దరు అంది సంజన. అనేసరికి సర్లే అంటే పద ఆఫీస్కి అంటే పదండి మేడం అన్నాడు అనిరుద్. అన్న తర్వాత కారులో కూర్చోగానే రెడీ డాడీ అంది. రెడీ మధుమ్మ అనేసరికి పిలకలు పీకేసి యూనికార్న్ కోంబు పెట్టి తల దువ్వేసుకొని క్రాఫ్ హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుని నా ఫ్రాక్ ఏది అంటే రెడీ అని ఫ్రాక్ వేసేసాడు. ఏంటి వేషాలు మీ ఇద్దరు అంటే, ఈరోజు మనం ఆఫీస్కి వెళ్ళట్లేదు, అది స్కూల్కి వెళ్ళట్లేదు, బయటకు వెళ్తున్నాము అన్నాడు. ఏంటిది మీరు అంటే, నీ తిట్లు మాకేమన్నా కొత్త సంజు అనేసి అలా సరదాగా గడిచిపోతున్నాయి వాళ్ళ జీవితాలు. అయితే ఇన్నాళ్ళ తర్వాత ఏ ఊళ్ళో అయితే గనక సంజన ఉంటుందో అదే ఊరు కాన్ఫరెన్స్ వచ్చింది నీలేంద్రకే. ఇక్కడికి వచ్చాడు. అక్కడ చాలా పెద్ద
ఎగ్జిబిషను ఒకటి జరుగుతుంటే ఆ ఎగ్జిబిషను హస్తకళలదే అని చెప్తే, హస్తకళల్లో ఏదైనా సరే హ్యాండ్మేడ్ హ్యాండీక్రాఫ్ట్స్ దొరుకుతాయి కాబట్టి సంజనకి చాలా ఇష్టం. దాంతో నీలేంద్ర అక్కడికి వెళ్ళి పింక్లో కూడా లైట్ బేబీ పింక్ కలర్ శారీ అంటే సంజనకి ఇష్టమని తను కనిపిస్తే ఇవ్వాలని ఆ శారీ తీసుకొని జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చి నడుచుకుంటూ వస్తూ ఉండగా ఆల్రెడీ మధుని తీసుకొని అనిరుద్ అదే ఎగ్జిబిషన్కి వచ్చాడు. వచ్చిన తర్వాత మధు అనిరుద్ కోసం అలా నడుచుకుంటూ వెళ్తే కర్చీఫులు చాలా బాగున్నాయే అని దాని జేబులో చిన్న పిల్ల అయినా కూడా పర్సులో వద్దు వద్దు అని సంజన అంటున్నా అనిరుద్ ఎప్పుడు 500 కాగితాలు 4-5 పెట్టి ఉంచుతాడు. దాంతో అవి కొందామని అనిరుద్ చెయ్యి వదిలేసి అది కర్చీఫుల్ స్టాల్ దగ్గరికి వెళ్ళేసరికి ఏం కావాలి పాప అంటే కర్చీఫ్స్ ప్యాక్ చేసేటివి గిఫ్ట్ ప్యాక్ అని తీసుకున్న తర్వాత ఎటెల్లాలో తెలియలా. ఆ ఎంత ఆడిందాలో మాట్లాడినా అనిరుద్ చుట్టూ కనిపించలా. ఒకవైపున అనిరుద్ పాప కోసం వెతుక్కుంటున్నాడు మధు అనే. ఈలోపు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదురుగా వస్తున్న నీలేంద్రకు తగిలింది పాప. ఎవరమ్మా పాప నువ్వు ఇలా ఒక్కదానివి పరిగెత్తుకొస్తున్నావు? మా డాడీ కనిపించట్లేదు అంకుల్, మా డాడీ ఎక్కడో మిస్ అయిపోయాడు అని చెప్తే నవ్వొచ్చి మీ డాడీయే మిస్ అయ్యాడా? అవును, సరే పోనీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామమ్మా. మీ ఇల్లు ఎక్కడా, మీ డాడీ ఎలా ఉంటాడో అంతొద్దులే కానీ మా డాడీ నాకు చాలా నాలెడ్జ్ నేర్పించాడులే కానీ బాబు, మా ఫోన్ నెంబర్ నాకు తెలుసులే కానీ మా డాడీ దగ్గర సెల్ ఉందిలే కానీ నీ దగ్గర ఉందా అంది. అనేసరికి ఇది మాటల పుట్లా ఉంది అని ఉందమ్మా అన్న తర్వాత అయితే మా డాడీ నెంబర్ ఇది, ఫోన్ చేసి మధు ఈజ్ హియర్ స్టాల్ నెంబర్ 32 అని చెప్పు, వచ్చేస్తాడు మా డాడీ అన్న తర్వాత ఫోన్ చేసి హలో ఐఎమ్ డాక్టర్ నీలేంద్ర అంటే ఐఎమ్ అనిరుద్ అని చెప్పాడు. చెప్తే ఇలా మీ పాప పరిగెత్తుకుంటూ వచ్చిందండి, నాకు ఎదురైంది, ఇలా మీకు కాల్ చేయమనమంది, ఇలా ఈ స్టాల్ దగ్గర ఉన్నామంటే ఫోన్ ఇటివ్ అంకుల్ ఎత్తుకోనన్ను అన్న తర్వాత డాడీ నేను ఇక్కడ ఉండిపోయాను అంటే 2 నిమిషాలు రా తల్లి అని పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లని ఎత్తుకొని ముద్దులు పెట్టుకొని అలా వెళ్ళిపోతావా నాన్నను వదిలే, నీకోసమే బాగున్నాయని ఆఫీసు తీసుకెళ్తావని ఈగో మమ్మీ తీసుకుంటుంది కదా ఎప్పుడు, ఈసారి నేను నీకున్నాను నీకోసం హ్యాండ్ కర్చీఫ్స్ అని చెప్పింది పిల్ల. చెప్పేపాటికి ఇక ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ, అమ్మ తిట్టిది కదరా అంటే చెప్తాం మరి మనం అన్న తర్వాత చాలా బాగుంది ముద్దుగా ఉంది పాప అన్న తర్వాత అంతా నా పోలికే అన్నాడు అనిరుద్. అన్న తర్వాత తెలుస్తూనే ఉంది మీరు ఎలా మాట్లాడుతున్నారో అలానే మాట్లాడుతుంది. మీకో విషయం తెలుసా అంకుల్, మా డాడీకి ఏవి నచ్చవో నాకు అవి నచ్చవు, మా డాడీకి ఏవి ఇష్టమో నాకు అవే ఇష్టం, తండ్రి పోలిక అనుకుంటాను అన్నాడు నీలేంద్ర. మా ఆవిడ కూడా అదే అంటదే అన్నాడు అనిరుద్. అన్న తరువాత సరేనండి అన్నాక మీ వైఫ్ రాలేదా అన్నాడు నీలేంద్ర. లేదు తను ఇంట్లో ఉంది, పాప మారం చేస్తే స్కూల్ నుంచి ఇటు తీసుకొచ్చాను అన్న తర్వాత సరేనండి అలాగైతే ఇంతకీ మీరు, నా పేరు డాక్టర్ నీలేంద్ర, ఇక్కడ కాన్ఫరెన్స్ ఉందని వచ్చాను, నా వైఫ్ కోసమని శారీ తీసుకుందామని ఇక్కడికి వస్తే పాప ఎదురైందే. అవునా, అయితే రండి మా ఇంటికి, ఎంత హెల్ప్ చేశారు, కాఫీ తీసుకుని వెళుతురుగానే. నేనేం హెల్ప్ చేశాను, ఒక ఫోన్ కాలా అంకుల్, ఒక ఫోన్ కాలా లేదంటే కనుక మీరేదైనా ఇంక చిన్న హెల్ప్ చేశాను అంత చిన్న హెల్ప్ చేశానని ఫీల్ అవ్వక్కర్లా, హెల్పులు చేయించుకున్న వాళ్ళ ఎవరి హెల్ప్ మేము ఉంచుకోము, మీరు మా ఇంటికి వచ్చి మేమిచ్చే అతిథి సత్కారాలు ఏంటి అంతేనా డాడీ అంటే అదేలేండి అతిథి సత్కారాలు అవి తీసుకుని మీరు మా ఇంటికి వచ్చి ఒక కాఫీ, మా మమ్మీ చాలా బాగా స్నాక్స్ చేస్తుంది, తీసుకుని వెళ్ళండి అని చెప్పింది పాప. పర్లేదులే డాక్టర్, ఇప్పుడు మీకు ఎటు కాన్ఫరెన్స్ అయిపోయినట్టుందిగా, రండి మా ఇల్లు పక్కనే అన్నాడు అనిరుద్. అన్న తర్వాత సరే పదండి అనే వీళ్ళింటికి బయలుదేరాడు నీలేంద్ర. అయితే వచ్చేసరికి గుమ్మంలో ఎదురుగా 2 పేర్లతో నేమ్ ప్లేట్స్ ఉన్నాయి, సంజన అలాగే కింద అనిరుద్ అనే. అంటే ఎవరి పేరిది అన్నాడు ఒక్క క్షణం ఆగి నీలేంద్ర. నా వైఫ్ పేరు అన్నాడు అనిరుద్. సంజన అంటే మా మమ్మీ, అనిరుద్ అంటే మా డాడీ అంది పాప. ఓ ఇతని వైఫ్ పేరు కూడా నా వైఫ్ పేరేనా అని లోపలికి వెళ్ళిన తర్వాత మీ ఇల్లు చాలా బాగుంది అన్న తర్వాత అంతకుముందు చాలా సింపుల్గా ఉండేది తను రాకముందు, తను వచ్చిన తర్వాత ఇంత కలర్ఫుల్గా నా లైఫ్ మారిపోయింది, మా ఇల్లు మారిపోయింది అన్నాడు అనిరుద్. యు ఆర్ లక్కీ గాయ్, ఏదైనా కంప్లీట్గా ఉన్న ఫ్యామిలీ చాలా హ్యాపీనెస్ని ఇస్తుందిలే అని నీలేంద్ర లోపలికి వెళ్ళాక
ముందు ఆయమ్మ వచ్చింది. నువ్వొచ్చావేంటి అన్నాడు అనిరుద్. అయ్యో జయమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పానే, నాన్నకి రాగానే అమ్మ ఎదురవ్వాలి నవ్వుతూ, నువ్వు కనిపించకూడదు ఆముదం తాగే ముఖంతో అన్నానా? లేదు పాప, కుకీస్ చేస్తున్నారమ్మా మేడం మీ ఇద్దరి కోసం, అందుకే నేను వచ్చానమ్మా, అమ్మ లోపలుంది అన్న తరువాత వచ్చారా అని లోపల నుంచి గొంతు వినపడితే ఉలిక్కిపడ్డాడు నీలేంద్ర. ఎక్కడో విన్న గొంతు అని. ఎవరు అంటే మా మమ్మీ అంది పాప. అన్న తర్వాత అప్పుడు సంజు 2 కాఫీ అన్న తర్వాత, మా మమ్మీ కాఫీ ఎక్స్పర్ట్, చాలా బాగా చేస్తుంది, కాకపోతే మా డాడీ కాఫీ యాక్సెస్ ఉండదు, ఇలా ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడు దొంగచాటుగా తాగాలి, మా మమ్మీ హెల్త్ కాన్షియస్, రోజు గ్రీన్ టీని ఇస్తుంది మా డాడీకి అని చెప్తే, ఏంటి వేషాలు, వాళ్ళిద్దరూ కాఫీలు అంటున్నారు, వచ్చానంటేనా అంటే గెస్ట్ వచ్చారా, ఓ తీసుకొస్తానులే పంపిస్తానుండు అయితే అని చెప్పింది. గొంతు బాగా విన్నట్టు అనిపిస్తోంది నీలేంద్రకే. ఈలోపు ఫస్ట్ ఆయమ్మ స్నాక్స్ తీసుకొచ్చి అక్కడ పెడితే, తినండి సూపర్ ఉంటాయి మా మమ్మీ. అవును, నా వైఫ్ వంట చాలా బాగా చేస్తుంది అన్నాడు అనిరుద్ధ. తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఆ టేస్ట్ కూడా ఎక్కడో తిన్నట్టు బాగా అలవాటైనట్టు అనిపిస్తోంది నీలేంద్రకే. అయితే ఈలోపు కాఫీ తీసుకొచ్చి పెట్టింది ఆయమ్మ. కాఫీ తాగేసేసరికి కరెక్ట్గా కాఫీ సంజన ఎలా అయితే చేస్తుందో అలాగే ఉంది. కాఫీ ఎలా ఉందో చెప్పలేదు అన్నాడు అనిరుద్. అనేసరికి చాలా బాగుంది అన్నాక, మమ్మీని పిలు, మమ్మీ ఇద్దా అంకుల్ని చూద్దుగానే అని మధు అంటుంటే, ఎవరమ్మా అని బయటకు వచ్చింది సంజన. సంజన ముఖం వైపు చూసే కింద నుంచి పైకి చూశాడు నీలేంద్ర. ఒక్కసారే చూసి ఇల్లంతా ఒకసారి చూసేసరికి గోడల నిండా అక్కడ పెట్టున్న వీళ్ళ ఫొటోసు, వీళ్ళ హ్యాపీనెస్, వీళ్ళ సరదాలు, వీళ్ళ నవ్వులు. అప్పుడు పాపని బాగా గమనించాడు. పాప వచ్చేటప్పుడు నేను పలానా స్టాండర్డ్ చదువుతున్నానని, నా బర్త్డే ఇప్పుడనే, పాప డేట్ ఆఫ్ బర్త్ ఇదనే, పాప బర్త్డే మొన్నే రీసెంట్గా అయిపోయిందనే అనిరుద్ధ్ చెప్పటం అన్నీ విని పాప వైపు చూస్తే కంటి పక్కన తనకున్నట్టే యాజ్ ఇట్ ఈస్ బర్త్ మార్క్ ఉంది పాపకి. పోలికలు తనవి కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. దాంతో ఇక పాపని ముందు లోపలికి తీసుకెళ్ళి నువ్వు అని పెద్దగా అరిచింది ఆయమ్మనే. సంజన అరిచేపాటికి ఏమైందిరా అన్నాడు అనిరుద్ధ్. లేచి నిలబడ్డాడు నీలేంద్ర. లేచి నిలబడేసరికి కింద నుంచి పైకి నీలేంద్ర వైపు చూసి వెళ్ళి ఫ్యాట్మని తలుపేసేసుకుంది. ఏమైందని పాప చేతులు తిప్పుతూ అడిగితే, లోపల తీసుకెళ్ళి ఆయమ్మ అన్న తర్వాత, ఏమైందండి, ఏంటి, ఏం జరిగింది అన్నాడు అనిరుద్ధ్. అనేసరికి, తను నా వైఫ్. వాట్ అన్న తర్వాత లోపలికి వెళ్ళే పిల్ల, వాట్ అంకుల్, మీ వైఫ్ కాదు, యువర్ మిస్టేకెన్, తను మా మమ్మీ, మా డాడీకి వైఫ్, మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు అని డాడీ అంకుల్ మాట్లాడింది నాకు నచ్చలేదు. అంకుల్ మాట్లాడిన ఈ మాటతో నాకు అంకుల్ కూడా నచ్చలేదు. మన ఫ్యామిలీలోకి థర్డ్ పర్సన్ లాగా అంకుల్ ఎంటర్ అయి మాట్లాడితే వినడానికి చాలా చిరాగ్గా ఉంది. మమ్మీ మధ్య నీ మధ్యలోకి ఎవరొచ్చినా నాకు నచ్చదని నీకు తెలుసు కదా, మాట్లాడి అతనికి పంపించేసే, అతన్ని ముందు పొరపాటు పడ్డట్టున్నారులేమ్మా, నేను ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను వస్తాను అన్నాక, ఓకే ఐ కెన్ అండర్స్టాండ్, పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు పిల్లలు ఉండకూడదు, మమ్మీ చెప్పిందిలే అని పాప లోపలికి వెళ్ళాక, ఏంటి మీరు మాట్లాడేది అన్నాక, నేను తన హస్బెండ్నే, తను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఆ తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల మేము ఇలా విడిపోవాల్సి వచ్చింది అని మాట్లాడుతూ ఉండగానే సంజన తలుపు తీసుకొని బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మర్యాదగా లేచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి, నువ్వు నేను చెప్పేది విను సంజు, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు, మళ్ళీ మా జీవితాల్లోకి నువ్వు రావాలని, నీ ముఖం నేను చూడాలని నేను అనుకోవటం లేదు, వెళ్తావా వెళ్ళవా అంటే, అది కాదు సంజు అంటూ ఉండగానే, నా పేరు ఉచ్చరించే అర్హత కూడా నీకు లేదు అని చేయి పట్టుకొని తీసుకెళ్ళి బయటికి తోసేస్తే, ఆ పక్కనే ఉన్న టేబుల్ పట్టుకొని తమాయించుకున్నాడు నీలేంద్ర. తలుపులు ఫ్యాట్మని మొహం మీదే వేసొచ్చి అలా బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చుండిపోయింది. వెనకాలే అనిరుద్ధ్ వెళ్ళాడు బెడ్రూమ్లోకి. వెళ్ళి కూర్చుని, ఏమైంది సంజు అంటే,
దాంతో ఇక ఒక్కసారిగా అనిరుద్ని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది సంజన. అతను ఏదేదో అంటున్నాడో, ఏం జరిగిందిరా, ఇతనేనా పోనీ కాలేజ్ డేస్లో లవ్? నీ తలకాయ్, అసలు నన్ను ఎప్పుడైనా చెప్పనిచ్చావా? ఎంతసేపు నీ వర్షనే తప్ప నా వర్షను వినవేంట్రా నువ్వు అన్నాక ఏమైందిరా అన్నాడు. ఏమైందంటే ఇలా జరిగింది ఇలా జరిగిందని గతం మొత్తం పోసగుచ్చినట్టు చెప్పేసింది అనిరుద్కి. చెప్పిన తర్వాత అనిరుద్కి నోట్లో నుంచి మాట రాలేదు. అంటే అతను బయలాజికల్గా పాప ఫాదర్ అంటున్నాడు ఇప్పుడు. అయితే వాడు అనంగానే అయిపోద్దా? దాని మీద ఏ హక్కు ఎవరికి ఉందో అందరికీ తెలుసులే అనేసింది సంజన. మేబీ ఇప్పుడు అతను అంటే మారాడంటావా? ఏం చెప్పబోతున్నావు నువ్వు నాకు అనేసరికి అనిరుద్ ఏమీ మాట్లాడలేదు. కొంతమందిని నేను జీవితంలో నేను బ్రతికుండగా క్షమించలేను. అది నువ్వే అడిగినా సరే నా వల్ల కాని పనే. కాసేపు నేను పడుకుంటాను, తలనొప్పిగా ఉందే, లైట్ ఆఫ్ చేసేసి నువ్వు వెళ్ళి కాసేపు దాని దగ్గర ఉండవా అన్న తర్వాత పాప స్నానం చేస్తోంది. ఈలోపు తను తన గదిలోకి వెళ్ళాడు. వెళ్ళి ఇక సంజన మీద తనకున్న ప్రేమ గురించి ఇప్పటికీ చెప్పకుండా చాలా లేట్ చేసేసాడని ఇంకొక 15 రోజుల్లో సంజన బర్త్డే ఉంది. ఆ రోజున సంజనకి చెప్పాలని ఖరీదైన డైమండ్ రింగ్ తెప్పించి పెట్టుకొని తన కోసమని కొన్న చీర, అలాగే తన కోసమని వాళ్ళమ్మ గాజులు బ్యాంక్ లాకర్లో నుంచి తెచ్చి ఉంచాడు. అలాగే పాప తను సంజన కలిసి వెళ్ళటానికి ట్రిప్పుకు తీసుకున్న టికెట్లు సర్ప్రైజ్గా అవన్నీ ఆ కబోర్డ్లోంచి తీసి చూసుకొని ఏడుపు వచ్చిందే. సంజన వచ్చిన రోజు నుంచి అన్నీ గుర్తుకొచ్చినాయి. అంటే ఇప్పుడు సంజన తనది కాదా, పాప తనది కాదా? తనని ప్రాణం పెట్టి చూసుకున్నానే నేను. పాప భూమి మీదకు వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ డాక్టర్ దాని అమ్మకు కూడా ఇవ్వలేదే, నా చేతిలోనే పెట్టిందే. అలాంటిది ఇప్పుడు వాళ్ళు నా వాళ్ళు కాదని నా నుంచి వీళ్ళు దూరం చేసేస్తారా అనే ఆలోచనతో ఏడ్చి ఏడ్చి సమస్యలు పడుకోగానే కళ, ఆ కళలో సంజన నీలేంద్రని క్షమించినట్టు, పాప డాడీ అని నీలేంద్ర దగ్గరికి పరిగెత్తుకెళ్ళినట్టు, వాళ్ళ ముగ్గురు కలిసి నుంచున్నట్టు, ఎంతకాలం నన్ను చూసినందుకు చాలా థ్యాంక్స్ అని సంజన చెప్పినట్టు, వాళ్ళ ముగ్గురు బాయ్ చెప్పి ఫ్లైట్ ఎక్కేస్తున్నట్టు, ఏవేవో పిచ్చి పిచ్చి కళ్ళొచ్చి ఉలిక్కిపడి లేశాడు. ఒళ్ళంతా చెమట్లు పోసేసినాయి. ఆలోపు సంజన అక్కడికి వచ్చి భోంచేయకుండా ఏంటిది పడుకునే, ఏంటా చెమట్లనే నుదురు మీద చెయ్యేసి లే స్నానం చేసిరాపో భోంచేద్దు కానీ అంటే అది కాదురా లే అన్నాక భోజనం కలిపి తినిపించింది. తినిపించిన తర్వాత పాప తను తిన్నారు. పదమ్మ బజ్జుందాం, ఈరోజు నేను చెప్తా నీకు బెడ్ టైం స్టోరీ అని పాప వస్తే అమ్మని కూడా రమ్మనమ్మా అన్న తర్వాత మమ్మీ ఏంటో డల్గా ఉన్నాడే అనేసరికి ఏమైంది, మమ్మీ డాడీ గుర్తొచ్చారా అనేసరికి సంజనని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఏంటిది చిన్నపిల్లాడిలాగా, ఆయన మీ అమ్మగారు వచ్చేసారుగా దీని రూపంలో, నెక్స్ట్ మీ నాన్నగారు కూడా ఏదో ఒక రూపంలో మన లైఫ్లోకి వస్తారులే, కానీ నువ్వు ముందు కళ్ళు తుడు అనేసి ఈరోజు నువ్వు ఇక్కడే ఉండవా అనే పాపని మధ్యలో పడుకోబెట్టుకొని తన అటు పడుకొని ఇక అటు సంజన పడుకుంది. అయితే సంజన పాప నిద్రపోయాక ఇద్దరిని ముద్దు పెట్టుకొని పాప పాదాలు ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు నాదానివమ్మా, నిన్ను భూమి మీదకి తెచ్చుకుంది నేనేనే, మీ అమ్మని నిన్ను కలిపింది నేనేనే అని చచ్చిపోదామనుకున్న నిన్ను నేను వదిలేకుండా కాపాడుకున్నానంటే నువ్వు నాదానివి కదా సంజు అని సంజన్ని ముద్దు పెట్టుకొని కళ్ళు ఎర్రగా రక్తగుండాలైపోయిన దాకా ఏడ్చాడు అనిరుద్. ఆ తర్వాత అలా తెల్లవారిపోయింది. అయితే ఈలోపు నీలేంద్ర వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి సంజన ఇదే ఊళ్ళో ఉందని, పాప పుట్టిందని, ఆ పాప తన పాపేనంటే గ్యారంటీ ఏంట్రా, అది వాడిని చేసుకుందేమో, చేసుకొని వాడికే కందేమో దాన్నే అన్నారు అమ్మా నాన్నలు. లేదమ్మా, నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా, చిన్నప్పటి నుంచి చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాన్ని నేను. ఏదైనా ఒక చోటకు వెళ్ళానంటే ఆ పరిసరాల్ని ఫోటోగ్రఫిక్ మైండ్ నాదే, అన్నిటినీ కనుక్కొని వచ్చిందాకా ఊరుకోదు నా మనసు. నేను వాళ్ళ ఇంట్లోకి స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు సంజన అనిరుద్ అనే పేర్లు రాసున్నాయి. సంజన పేరు వెనకాల హస్బెండ్ అయితే అతని పేరు ఉండాలి కదా, అతని ఇంటి పేరు సంజన పేరు
పేరుకి ముందు ఉండాలి కదా, లేదు. అయినా నాతో డివోర్స్ తీసుకోకుండా తను ఎలా పెళ్లి చేసుకుంటుందే. లోపలికి వెళ్ళిన తర్వాత నేను సంజన వచ్చాక గమనించాను. సంజన కాళ్ళకి మెట్టెలు లేవు, మెళ్ళో తాడు లేదు, కనీసం మెళ్ళో నల్లపూసలు కూడా లేవు, నొసట్లో కుంకం పెట్టలేదు, తనకి చేతులకి ఎలాంటి ప్రపోజల్ రింగ్స్ లాంటి రింగ్స్ లేవు. ఇక గోడ మీద ఉన్న ఫోటోలన్నీ చూసా. తను 5th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి ఫోటోలు ఉన్నాయి, వాళ్ళిద్దరి పెళ్లి ఫోటోలు లేవు. నేను అవన్నీ చూసుకుంటూనే వచ్చానమ్మా అన్న తరువాత, అంటే పిల్ల మన పిల్లేనంటావా, పోలికలు నావి కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి, ఫోటో తీసుకొచ్చాను నువ్వు చూడు, నీకు పెట్టే ఫోటో అనేపాటికి పుట్టుమచ్చ కూడా నీదేరా, మరేనమ్మా అది నా బిడ్డే, ఏమంటది ఇప్పుడు ఆవిడ, ఏముందమ్మా నన్ను బయటికి గెంటేసింది, తప్పు మందే కదమ్మా అన్న తర్వాత, సరేలే మేము కూడా వస్తున్నాం ఉండు, మనవరాలు పుట్టిందన్నావుగా, వచ్చి మాట్లాడాలమ్మా, పోట్లాడకూడదు, మాట్లాడి తన్ను ఒప్పించాలి, నువ్వు పిచ్చి మాటలేమీ అనకూడదు వచ్చాక, సరేలేరా అని వాళ్ళు బయలుదేరి ఇక్కడికి వచ్చారు. వచ్చి రాగానే సంజన వాళ్ళ ఇంటి దగ్గరికి బయలుదేరి ఇక్కడికి వచ్చారు. వస్తే తలుపు తీశాడు. అక్కడే ఉన్న అనిరుద్ తీస్తే లోపలికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంది సంజన నిలబడే. ఎందుకు వచ్చారు అంటావేంటమ్మా, నీకు మాకు ఏ సంబంధం లేనట్టు, ఏముందండి సంబంధం అంటే, ఏ సంబంధం లేనట్టు అంత కర్కశంగా మాట్లాడకు సంజన అన్న తర్వాత, ఈ అబ్బాయి నిన్ను చూసుండొచ్చు, హెల్ప్ చేసి ఉండొచ్చు, బాబు నీకెంతైనా రుణపడి ఉంటామయ్యా అనేసరికి అనిరుద్ ఏమీ మాట్లాడలేదు. పాప వచ్చిన దాన్నే లోపలికి తీసుకెళ్ళు అందాయమ్మతో సంజన. ఎందుకు మా బిడ్డను మాకు దూరం చేయాలనుకుంటున్నావు, ఎవరు బిడ్డ కాదండి, అది నా బిడ్డ మాత్రమే, నువ్వు అనుకున్నంత మాత్రాన రక్త సంబంధం తెగిపోద్దా అమ్మా అనేసరికి అనిరుద్ గుప్పెడు మూసి పట్టుకున్నాడు గట్టిగా చెయ్యే. ఇక అనుబంధాలు బంధాల గురించి ఎందుకులే కానీ, మీరు వచ్చిన విషయం చెప్పటం పూర్తయితే వెళ్ళొచ్చు. అయితే దాంతో పెళ్ళి ఒక్క విలువలు, పెద్దవాళ్ళు చేసే చిన్న పెద్ద తప్పుల గురించి 1 గంట క్లాస్ పీకటం అయిపోయిన తర్వాత ప్రమీల వెంకటేశ్వరరావు, ఆ తర్వాత నీలేంద్ర అలా కూర్చుని ఉంటే, నువ్వు రామ్మ, వాడు చేసింది తప్పని వాడు నిన్ను క్షమాపణలు అడగటానికే వచ్చాడు, మేము నీ కాళ్ళు పట్టుకుంటాం, మేము చేసింది తప్పే, నువ్వు వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలకే ఇలా మేఘన వస్తువులు తీసుకొచ్చిస్తే ఫోన్లో జరిగిందేంటో మేము తెలుసుకున్నాం, ఇప్పుడు మా తప్పేంటో మాకు తెలిసిందే, ఇక నువ్వు వస్తే నిన్ను ఒక్క మాట కూడా నెత్తిన పెట్టుకొని చూసుకుంటాం, పాపనే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం, కాలు కింద పెట్టనివ్వకుండా పెంచుతామమ్మా, రామ్మా అన్న తర్వాత, మీరెలా పెంచుతారో మీ పెంపకం ఒకసారి రుజువు చేసే వెళ్ళిందండి. పైకి వెళ్తూ ఇంకో పెంపకం ఇదిగో నా పక్కన కూర్చొనే ఉంది, కంగారు ఎందుకో, అంత కంగారు పడిపోతారు, మళ్ళీ మీరెందుకులేండి నా బిడ్డని పెంచి మళ్ళీ దాన్ని కూడా మీరు అంత గొప్పగా తయారు చేయటం, ఏంటమ్మా రమ్మనమని అడుగుతున్నామని అలా మాట్లాడుతున్నావా, కాళ్ళు పట్టుకుంటానన్నా కరగనంటున్నావా, మీ అబ్బాయితో నాకు కాపురం చేసే ఉద్దేశము లేదు, మీ అబ్బాయితో మళ్ళీ జీవితాన్ని పంచుకోవాలనే కోరిక లేదు, మీ అబ్బాయి ఇక్కడ ఎవరికి ఏమీ కాడు, నువ్వన్నంత మాత్రాన అయిపోద్దా, పాప వాడికి పుట్టినట్టు కాదా, పుట్టటానికే ఒకడు కారకుడు అనుకుంటే 4 కోట్ల జీవకణాల్లో ఒక కణాన్ని మీ అబ్బాయి నాకు ఇచ్చింది, మీరు దానికే నిజంగా హక్కుల గురించి మాట్లాడటానికి ఇక్కడికి వస్తే గనక, నేను నిజం చెప్పాలంటే దిక్కులేని స్థితిలో ఇక్కడికి వచ్చినప్పుడు, ఎటెల్లాలో తెలియక నేను రోడ్డు మీద అడ్డం పడి వెళుతున్నప్పుడు నన్ను కాపాడి తీసుకొచ్చాడే, మరి మీ పక్కనే ఉన్న అనిరుద్ని ఏమనాలి నేను, ఆ తర్వాత కడుపే వద్దని నేను కడుపు తీసేయించుకుందాం అనుకుంటే ఆ బిడ్డకి ప్రాణం పోసింది తను, ఆ తర్వాత నన్ను పాపనే ఇన్నాళ్ళుగా చూసుకుంది తను, మీ అబ్బాయి ఏదైతే నా పక్కనే ఉండి చెయ్యాలో అవన్నీ ఈ ఫోటోల్లో మీకు కనపడుతున్నాయి కదండి సాక్ష్యాలుగా, తను చేశాడో, అలాంటిదే ఇప్పుడొచ్చి మీరు హక్కుల గురించి మాట్లాడితే, చేసినంత మాత్రాన తన తండ్రి అయిపోడు కదమ్మా, తన రక్త సంబంధం అయిపోదు కదా అనేపాటికే రంజని కూడా అలాగే చూసింది. చూసేసరికి రక్త సంబంధాలు ఏముందిలేండి, కన్నోళ్ళందరూ అమ్మలు నాన్నలు అయిపోతారనుకుంటే
చాలా తప్పు విషయం అది. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకే అత్తగారు అమ్మవ్వాలని, మామగారు నాన్న అవ్వాలని, మొగుడు అన్నీ అవ్వాలనే పిచ్చోళ్ళులాగా తన వాళ్ళందరినీ వదిలేసుకొని వస్తారు ఆడపిల్లలు. అలా వచ్చిన వాళ్ళ జీవితాలు మెళ్ళో తాళులు తెంచి, అయినా మీ అబ్బాయి ఎప్పుడో పోయాడు కదండి, మీ అబ్బాయి అన్నమాట మీదే ఉన్నాను నేను. మీ అమ్మాయి పోయిన రోజే మీ అబ్బాయి పోయాడు. ఇప్పటికీ ఈ మెడ మీద గాయం ఏంటో తెలుసా? మీ అబ్బాయి ఆ రోజు నా మెడలో తాళి తెంచాడు. మీ అందరూ కలిసి నన్ను విధవని చేశారు. గాలి తుఫాన్లో బయటికి తోసేశారు. నా బట్టల బ్యాగ్ ఇసిరేసే నన్ను అమ్మ అబ్బకి పుట్టలేదన్నారు. నేను నికాల్సైన దాన్ని కాదన్నారు. మీ అబ్బాయికి నేనే వలేశానన్నాడు, ముగ్గులో దించానన్నాడు. మీ అబ్బాయి నాకు సుఖాన్ని పంచాడంట. అలా మీ అబ్బాయి ఏమరపాటులో బర్త్ కంట్రోల్ వాడటం మర్చిపోయి చెల్లెలు ప్రేమాయణం కంగారులో పడి నాతో కలిసినప్పుడు పుట్టిందదే. దానిలో ఏముందిలేండి, అవి కూడా మీరు లెక్కల్లో వేసుకోకూడదేమో అనేస్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మేమే తలుచుకుంటే కోర్టుకి వెళ్తే తన్నుకుంటా రావాలి, నువ్వైనా పిల్లైనా. ఆహా సరే, పెళ్ళైతే కోర్టుకి ఏ కోర్టుకు వెళతావో నువ్వు, నేను వెళతాను. నీ కొడుకు చేసిందంతా బయట పెట్టి, నీ కూతురు చేసిందంతా బయట పెట్టి, మిమ్మల్ని రోడ్డుకి ఇడ్చి మీడియాలకు ఎక్కే బిడ్డ నా బిడ్డని అదే కోర్టు నుంచే మీ అబ్బాయితో నేను ఇంతవరకు కూడా జరిగిన విషయం ఎక్కడా చెప్పలా. ఇప్పుడు చెప్పి ఆ తర్వాత ఆ కోర్టు నుంచే పాపని ఎవరు చూడాలో కనుక్కుని మరీ తీసుకొస్తా పదా. నీకు నా కొడుక్కి విడాకులు అవ్వలేదే, మరీ అంతా నోరేసుకొని పడకో. నిజమే, అదొకటి ఉంది కదా, బాగా గుర్తు చేసావు. తీసేసుకోవాలే, నాకు కూడా తీసేసుకోవాల్సిన పని ఉందిలే అనేసింది సంజన. అమ్మ నువ్వు నోరు ముయ్ అన్నాడు నీలేంద్ర. అనేసరికి అదేంట్రా అంత పొగరుగా మాట్లాడుతుంటే, కాళ్ళు పట్టుకుంటానన్నా కరగకపోతే నువ్విదే, నీ కూతురు ఇదే, నీ మొగుడు ఇదే, నీ కొడుకు ఇదే కన్నింగో. మీరు ఈ జన్మకు మారరు. మీకేంటో తెలుసా ఇప్పుడు మీ పంతం? నేను రావాలి, వచ్చి నీ కొడుకు చెప్పిన సారీని నేను యాక్సెప్ట్ చేసి నీ కొడుక్కి నేను అన్ని సుఖాలు అందించాలి. మళ్ళీ నిన్ను నీ మొగుడిని మీరన్నయ్యన్ని మర్చిపోయి అత్తయ్య మామయ్య అంటూ తిరగాలి. నా కూతుర్ని మీకు దగ్గర చెయ్యాలి. మీరు నన్ను ఆ రోజున వేల మందిలో అవమానించి కొట్టి తిట్టి గెంటితే 4 గోడల మధ్య మీరు సారీ చెప్తే నేను తుడిచేసుకుపోవాలి. అవసరమైతే నేను అంతమందిలోనూ చెప్తాను, చెప్పిస్తానురా నీకు అన్నాడు నీలేంద్ర. నీకు అసలు మాట్లాడే హక్కు అర్హతలు ఇంకా ఉన్నాయి అనుకుంటున్నావా? నిజం చెప్పు, పోయిన నీ చెల్లెలంటే నీకు అంత ప్రేమ ఉండి నటించావు కదా నువ్వు. తప్పుని తప్పు అనలేని నీచుడివి నువ్వు. ఒక మాట చెప్పమంటావా? పోయిన నీ చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్పు. నేను నీ ఆస్తి కోసం నీకు వలేసానా? నీ చెల్లెల్ని చంపిన హంతకురాల్నా? నీ చెల్లెల్ని నేనే ఇంట్లో నుంచి బయటకు పంపించానా? ఆ రోజు ఎన్ని మాటలు నువ్వు అన్నవే, అందులో ఏ ఒక్కటి మర్చిపోదామన్నా ఏంటో వెర్రి మనసు మర్చిపోనివ్వదు. నువ్వు అన్నావే ఒక అమ్మ అబ్బకి పుట్టలేదని, అలా పుట్టకుండా ఉంటే నీలా నీ చెల్లెల్లా మర్చిపోయి ఉండేదాన్నేమో. కానీ మా అమ్మ నికాల్స్గా మా నాన్నకే కన్నది కదా నన్ను. అందుకే నువ్వు చేసిన అవమానాలు 24 గంటలు నా రక్తంలో ప్రవహిస్తున్నట్టు, నా రక్తం నా శరీరంలో ఉండి నా గుండెకి పంపు చేస్తున్నట్టు గుర్తొస్తూనే ఉంటున్నాయి నాకు. నేను ఆత్మాభిమానం గల అమ్మాయినని నీకు బాగా తెలుసు. నేను నీకు లొంగే రకాన్ని కాదని తెలుసు. ప్రేమని నా కాళ్ళ చుట్టూ కుక్కలా తిరిగింది నువ్వు. పెళ్లి చేసుకుంటానంది నువ్వు. పెళ్ళికి ఒప్పుకోపోయినా బ్రతిమిలాడింది నువ్వు. ఆ తర్వాత ప్రేమగా చూసుకుంటుంటే కన్నా తల్లిదండ్రులు పోయారో అందరినీ నీలో చూసుకున్నా. అనుమానించటానికి 1,00,000 రీజన్లున్నా అనుమానించనన్నావు నువ్వు. ఏ రీజన్ ఉందని అనుమానించావురా ఆ రోజు నన్ను? ఏ తప్పు చేశానని అనుమానించావు? మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా నువ్వు నా కోసం వస్తే నన్ను నమ్మేసి వచ్చేయమంటావు. అవును, మరి రంజన్ ఎందుకు వచ్చింది అంత దాంట్లో? అంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వేమైపోయావో అనే దాంతో నీ కోసం వెతికించామమ్మా. నువ్వు కనపడలేదని, ఎంతకాలం మా బిడ్డను అలాగే ఉంచుకుంటామని, రంజని కూడా భర్త పోయిన బాధలో ఉంది, జీవితం ఇద్దామని తీసుకొచ్చాం. ఓ, జీవితం ఇద్దామని తీసుకొచ్చారా? ఎంతమందికి ఇస్తాడు మీ అబ్బాయి అలా జీవితాలు? నాకిస్తాడు, జాలితో దయతో. రంజనికి ఇస్తాడు, ముండమోపిదే విధవ, తండ్రి లేడు, తల్లి గయ్యాళిదైనా సరే వెనకమాలేదో కాస్త కూడేసింది, అది వేరే విషయం. పాపం మొగుడుతో తన్నించుకొని తిట్టించుకొని వచ్చిందని లైఫ్లు ఇచ్చేస్తారు. ఏంటో మీ గ్రేట్ ఫ్యామిలీ, మీరు ఎవరికి అర్థం కారో. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు? పాపం తీసుకొని నువ్వు బయలుదేరు. ఎక్కడికి బయలుదేరేది
లేదే, మర్యాదగా మీరు బయలుదేరండి బయటికి అని గెంటేసి వీళ్ళందరినీ తలుపులేసేసి వచ్చింది సంజన. ఆ తరువాత నుంచే అనిరుద్ధ్కి బుర్ర పని చేయటం మానేసిందే. పాపని ప్రతి క్షణం ఇక ఒకవైపున ప్రతి క్షణం చూసుకోవటం మొదలుపెట్టాడు సంజననే. అసలు పిల్లని సంజన్ని తీసుకొని అబ్రాడ్ వెళ్ళిపోతే ఎప్పుడో తను వెళ్ళిపోవాలి అనుకున్నాడు. కాకపోతే ఎందుకులే ఇప్పుడు తను వెళ్ళటం, పాప సంజన తోడుగా ఉన్నారు కదా అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ లైఫ్లో ఏదో అలజడే, అవసరమా ఇదంతా అనుకుంటూ ఉండగానే రోజులు గడిచిపోయి వారం రోజులు అయ్యాయి. ఆ తరువాత నీలేంద్ర ప్రమీల మీద చాలా కోప్పడ్డాడు. అసలు నీకు ఫస్ట్ నుంచి ఇదే కంగారు, ఇదే తొందరపాటు, మాట్లాడటం చేత కాదు, నీదే వచ్చింది పోయింది నీ కూతురికే. మన చెల్లిని మనకి పెంచటం చేతకాక తను నువ్వు లేని గుర్తు చేసి కోర్టులంటావు, విడాకులంటావు, పంచాయతీలంటావు, పిల్ల నాదంటావు, పిల్లని ప్రొటెక్షన్లోకి తీసుకోవాలంటావు, చచ్చినట్టు వెనకాల అది వస్తుందంటావు. అలా మాట్లాడితే ఎవరు కాపురాలు చేయరమ్మా. నా కాపురం ఏదో నేను నిలబెట్టుకుంటాను, కానీ నీకు దండం, నీ మొగుడుకో దండం, వెళ్ళండి ఇక్కడి నుంచి అన్నాడు నీలేంద్ర. ఆ తరువాత ఒక రోజున పాపని స్కూల్ నుంచి బయటికి తీసుకొచ్చాడు అనిరుద్. ఏమైంది డాడీ అలా ఉన్నావేమ్మా అంటే ఏం లేదమ్మా అని పాపని దగ్గరికి తీసుకున్నాక, ఎందుకు దిగులుగా ఉంటున్నావమ్మా నువ్వు అంది. ఏం లేదు తల్లి అన్నాక, ప్లే స్టేషన్కి వెళ్దా, కాసేపు ఇద్దరం ఆడుకుందాం అంటే తీసుకెళ్ళాడు. పాప ఆడుకుంటుంటే పాపకి స్నాక్స్ తినిపిస్తూ అలా కూర్చున్నాడు. ఈలోపు నీలేంద్ర వెళ్ళి సంజన వాళ్ళ ఇంటి తలుపు కొడితే సంజన మొహం మీద తలుపు అయిపోతే, ఒక్క నిమిషం మళ్ళీ నేను నీకు లైఫ్లో కనిపించను, ఒకే ఒక్క 10 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వవా అన్న తర్వాత, ఏంటి అంది సంజన. అన్నాక లోపలికి వచ్చాడు. నేను జీవితంలో చాలా పెద్ద తప్పులు చేశాను, క్షమించలేని తప్పులే చేశాను. నిన్ను నిజంగా నేను చాలా బాధలు పెట్టాను, చాలా మాటలన్నాను, అందరిలో నిన్ను కొట్టాను, తిట్టాను, గెంటాను, మా వాళ్ళందరూ నిన్ను అవమానించారు. నిజంగానే నీ తాళి తెంచి నిన్ను విధవని చేసే నీతో చాలా హేయంగా బిహేవ్ చేశాను. ఇప్పుడు జరిగినవి మారవు, నేను క్షమించమన్నా నువ్వు నన్ను నమ్మవు. కానీ నేను ఇప్పుడు ఏ హక్కుతోనూ ఏ అర్హతతోనో నేను ఇక్కడికి ఏదో సాధించాలని రాలేదు. ఒకే ఒక్క ఆఖరి వరం నిన్ను అడగాలని వచ్చాను. ఏంటది అంటే, పాప నా బిడ్డే కదా, నా రక్తం పంచుకొనే పుట్టింది కదా అని నేను అనుకోవట్లేదే, కానీ దాని పోలికలు నావే కనపడుతున్నాయి. ఓ పోలికలను బట్టి అనుకున్నావా, లేకపోతే నువ్వు నమ్మవుగా అది కూడా. ఎందుకు చచ్చిన పాముని ఇంకా చంపుతావు? నువ్వు నీ చెల్లెలు పాములేనని, మీది పాముల ఫ్యామిలీనేనని, మీ కొంప పాములు పుట్టని ఎంత బాగా ఒప్పుకుంటారో మీరు అన్న తర్వాత, ఒక్క వారం రోజులు పాపతో టైం స్పెండ్ చేయాలని ఉంది నాకు. ఇదేం కొత్త డ్రామా అంది సంజన. ఒక్క వారం రోజులు పాపతో నీతో టైం స్పెండ్ చేస్తా, మన ఇంటికి రండి, వచ్చిన తర్వాత మళ్ళీ నేను నీకు లైఫ్లో నువ్వు ఉంటాను అంటే తప్ప నిన్ను ఉండమని ఆపను, పాపని ఆపను. ఇది నేను నీకిస్తున్న మాట. ఏంటి నిజమా అంది సంజన. నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఏమీ అడగవుగా నువ్వు. అడగను. పద్దాక మా ఇంటికి రావుగా, రాను. పాప నాదే అంటాలు చెయ్యవుగా, చెయ్యను. నిజం చెప్తున్నాను. అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలు ఏవి పాప కంట పడకూడదు. నీకు నాకు మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలేవే పాపకి తెలియకూడదు. మీ అమ్మ నాన్న, నానమ్మ, తాతయ్యలని నువ్వు నాన్నని ఓవర్ యాక్షన్లు చెయ్యకూడదు. చెయ్యం. నువ్వు పాపను తీసుకొని రా మన ఇంటికే. నేనేమి పాపతో రాను, మేము ముగ్గురం కలిసే వస్తాం. వచ్చేటట్టయితే సరే పర్వాలేదు, అలాగే రండి. అయినా నేను ఆలోచించుకోవాలి, వస్తానని నీకేం మాట ఇవ్వలేదే, నాకు టైం కావాలి, 1 వీక్ ఆగొచ్చి కనపడు అందే. ఇక సంజన నీలేంద్ర వెళ్ళిపోయాడు. అనిరుద్ధ్ వచ్చాడు, ఇలా వచ్చాడు, ఇలా అన్నాడు, ఇలా జరిగింది అని చెప్పింది. ఏం చేద్దాం అనుకుంటున్నావు సంజు? వెళదాంగా అనిరుద్ధ్ అంటే, వెళ్దామా? ఎందుకు అన్నాడు. అనిరుద్ధ్కి భయం పట్టేసుకుందే. ఎక్కడ వాళ్ళు తన నుంచి సంజన్ని, పాపని దూరం చేసి ఆ కళ నిజం చేసేస్తారేమోనని. మనిషికి ఈ మధ్య హెల్త్ కూడా బాగా పాడైపోయింది. ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు ఈ మధ్య, ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? ఏం లేదు లేరా అన్న తర్వాత మళ్ళీ మన లైఫ్లోకి రానన్నాడు. ఒక విషయం చెప్పమంటావా, ఇప్పుడు మనం వెళ్ళలేదనుకో మళ్ళీ వస్తూనే ఉంటారు. పాప కూడా ఎదుగుతుంది, 6 years కూడా కంప్లీట్
కంప్లీట్ అయిపోయి దానికి ఇంకొక 15 డేస్లో 7 ఇయర్స్ రాబోతున్నాయి. ఇక వీళ్ళు ఇలా పద్దాకా వచ్చి అనవసరమైన నాన్సెన్స్ క్రియేట్ చేస్తే పాప మనసు మీద అయ్యి చెడు ప్రభావం చూపించవచ్చు. నాకు కూడా ఒక ఇంపార్టెంట్ పని ఉందిలే, అతనితో వెళ్ళి ఆ పని కూడా కంప్లీట్ చేసుకొని అప్పుడు అన్నాడు. అప్పుడు సంగతి అప్పుడు చెప్తాలే కానీ బయలుదేరదాం పద నెక్స్ట్ వీక్ అంది సంజన. అన్న తర్వాత నేను కూడానా, మరి నువ్వు రాకుండా ఎలా, మనం ముగ్గురం ఒకటి కాదా వేరువేరా అంది సంజన. ఒకటేనంటావా, పిచ్చెక్కిందా ఏంటి నీకు ఈ మధ్య అన్న తర్వాత పాపం దగ్గరికి పిలిచి మధు ఇట్రా అమ్మ అన్న తర్వాత చెప్పు మమ్మీ అంటే మనం ఒక దగ్గరికి వెళుతున్నాం. అనిరుద్ధ్ అక్కడే కూర్చున్నాడు. ఎక్కడికి వెళుతున్నాం, మనం ప్రతి సంవత్సరం కూడా వెకేషన్కి వెళ్తాం కదమ్మా 4-5 టైమ్స్ ట్రిప్స్కి. నువ్వు బోర్ అయిపోయావు కదా, అందుకని ఒక అంకుల్ మన ఇంటికి వస్తున్నారు కదా, డాక్టర్ అంకుల్. వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుందంట. వాళ్ళ ఊరు ఇక్కడి నుంచి కొద్దిగా దూరం. వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారంట. మొన్న వచ్చారు చూసావా తాతయ్య బామ్మ, నాకు నచ్చలా వాళ్ళు అంది పాప. అంటే లేదమ్మా, ఊరికే వాళ్ళకి నీ వయసు మనవరాలు ఒకటి ఉండేదంట. ఏమైంది, చచ్చిపోయిందా? తప్పమ్మా, అలా అనకూడదు అన్నాడు అనిరుద్ధ్. పోయిందంటమ్మా, వాళ్ళ అబ్బాయి వైఫ్ అలాగే వాళ్ళ మనవరాలు పోయారంట. అందుకని నిన్ను తీసుకెళ్ళి ఒక వారం రోజులు నీతో టైం స్పెండ్ చేసి ఆడుకుంటాను, పోయిన పాపని నీలో గుర్తు తెచ్చుకుంటాను అని అంకుల్ అడిగాడు. వెళ్ళి మనం ఒక 1 వీక్ ఉండి మళ్ళీ ఆ తర్వాత వచ్చేస్తాంగా మమ్మీ. వచ్చేస్తామమ్మా అన్న తర్వాత సరేలే నీ ఇష్టం అనేసింది పాప. వెళ్దామా మధు అన్నాడు అనిరుద్ధ్. వెళ్దాంగా, మమ్మీ చెప్తుందిగా, ఏదో చిన్న చేంజ్, ఎప్పుడు ట్రిప్పులకి వెళ్దాం అంటావు కదే అంటే ఇది కూడా ట్రిప్ లాంటిదేనమ్మా, నీ బట్టలు కూడా సర్దుతా పదా అన్న తర్వాత ఎక్కువేం అక్కర్లేదు, అందరికీ చెప్తున్నాను, అందరూ 3 పేర్స్ పెట్టుకుంటే చాలు అనేసింది సంజన. అని నేను సర్దుతా, మీరేం సర్దొద్దు, లెగండి అవతలకి అని ఇక బట్టలు సర్దేసింది. ఆ వారం అయిపోయింది. నీలేంద్రకి వస్తున్నాం అని చెప్పింది. మా కారులోనే మేము వస్తామని కూడా చెప్పింది. ఆ తర్వాత మేము నీతో పాటు రాము, నువ్వు వెళ్ళు, మేము తర్వాత వస్తాం అందే. అయితే నీలేంద్ర ఇంటికి ఫోన్ చేశాడు. ఇలా వస్తున్నారని చెప్పాడు. అడ్డమైన ఎత్తొద్దన్నాడు. ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ తీసేయమన్నాడు. ముందు ముఖ్యంగా మిమ్మల్ని అడ్డమైన చెత్తవాగుడు వాగొద్దని చెప్తున్నాను అన్నాడు. సరేనయ్యా అన్నాక నా బెడ్రూమ్ నీట్గా రెడీ చేయించు మమ్మీ అన్నాక నువ్వు చెప్పాలా నాకు అన్న తర్వాత అనిరుద్ధ్కి మాత్రం కింద రూమ్ ఉండేలా ఏర్పాటు చేయి, మర్చిపోకో, ఎందుకు గెస్ట్ బెడ్రూమ్ ఉందిగా అందులో ఉంటాడులే అంది ప్రమీల. అలాగేనమ్మా అన్న తర్వాత ఇక బయలుదేరి ముందు కారులో నీలేంద్ర, వెనక కారులో సంజన వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎదురుగా గుమ్మంలో ఇక ఇల్లంతా డెకరేట్ చేయించి ప్రమీల పిల్ల కోసమని ఇక ఒక రూమ్ అంతా బొమ్మలతో నింపేసి లక్షల రూపాయల బొమ్మలు కొనుక్కొచ్చి పిల్ల కోసమని నగల సెట్లు తెప్పించి పిల్ల కోసమని పట్టు పరికిణీలు లంగా జాకెట్లు తెప్పించి దాని గదంతా పెయింట్లు వేయించి రెడీ చేయించి మరీ రెడీగా కూర్చొని నీలేందర్ రూమ్ రొమాంటిక్గా రెడీ చేయించాడు. వెంకటేశ్వరరావు రవివర్మ పెయింటింగ్స్ అవన్నీ పెట్టించే ఆ తర్వాత గుమ్మంలోకి వచ్చి హారతిస్తుంటే ఇక ఒకవైపున సంజనకి నీలేందర్ నుంచున్నాడు, ఒకవైపున సంజనకి అనిరుద్ధ్ నుంచున్నాడు. అయితే నువ్వెందుకు ఇక్కడ, లోపలికి వెళ్ళు అందే సంజన. నీలేంద్ర దాంతో ఏం మాట్లాడకుండా లోపలికి వస్తే పాపని ఎత్తుకొని అనిరుద్ధ్ నుంచున్నాడు సంజన పక్కన. హారతి అంది ప్రమీల. ఇవ్వండి అన్న తర్వాత అంటే పాపని తను ఎత్తుకున్నాడుగా వాళ్ళ డాడీ, ఇవ్వండి, ఇవ్వు బామ్మ అనేసరికి సరేనమ్మా అనే హారతి ఇచ్చి కొడుకు వైపు కింద నుంచి పైకి చూసి ఇక పనమ్మాయికి హారతి ఇచ్చిన తర్వాత లోపలికి రండి అందే. అన్న తర్వాత చెప్పేదేముంది బంగారు తల్లి, ఇట్రా అమ్మ, మేమెవరో నీకు తెలుసా, అది తెలుసు బామ్మ, మీరు ఈ డాక్టర్ అంకుల్ ఉన్నాడు కదా నీలేంద్ర అంకుల్, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ. ఎందుకు తెలీదు బామ్మ, తాత అనాలి మిమ్మల్ని. అంకుల్ వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పిందిలే మా మమ్మీ నాకు అన్న తర్వాత పాపం అంకుల్ వాళ్ళ వైఫ్ పోయిందంటగా, మీ మనవరాలు పోయిందంటగా, ఎవరమ్మా చెప్పారు, మా మమ్మీయే చెప్పింది అన్న తర్వాత ఎందుకమ్మా పిల్లకి అలా చెప్పావు, మేమేమి ఇక్కడ ఉండిపోవటానికి రాలేదు కదండి, వారం రోజులు సంబడానికి ఎందుకు ఇవన్నీ అనేసింది
అనేసింది సంజన. అన్న తర్వాత సరే అని ఈగొమ్మ నీకోసం ఈ బొమ్మలన్నీ కొన్నానే అంటే, ఎందుకు బామ్మ 1 వీక్ కోసం? నాకు చాలా బొమ్మలు కొన్నాడు మా డాడీ. నీకో విషయం తెలుసా, చాలా బొమ్మలు నేను పాడు చేసేసానా, తమ్ముడో చెల్లో వస్తే ఆడుకుంటారని కొంచెం పెద్ద అయిన దగ్గర నుంచి దాచిపెడుతున్నాను వాళ్ళ కోసం. ఎవరొస్తారు అంది ప్రమీల. నాకు తమ్ముడో చెల్లో రావద్దా ఏంటి అన్న తర్వాత అని నీలేంద్ర మాటలు పుట్ట అన్నాడు పాపని. అన్న తర్వాత బాబు ఇటు రాయ్యా, నువ్వు ఇది నీకోసం రెడీ చేయించుంచాను, గెస్ట్ బెడ్రూమ్, ఇందులో నువ్వు ఉండు, పాపని మా దగ్గర ఉంచుకుంటావులేమ్మా. అలాగే నీకు చెప్పేదేముంది, మీ బెడ్రూమ్లోకి నువ్వు వెళ్ళు, ఎవరి బెడ్రూముల్లోకి ఎవరు వెళ్ళటానికో, ఎవరి బెడ్లోకి బెడ్షీట్లలోకి వెళ్ళటానికో ఇక్కడ ఎవరు రాలేదు కానండి, మీరు మీ బెడ్రూమ్లో ఉండండి, మేము ముగ్గురం ఒకే రూమ్లో ఉంటాం. ఇప్పుడు కింద అనిరుద్ధ్కి మీరు ఈ రూమ్ కదా ఇచ్చారో, మీరు శాంక్షన్ చేసిన రూమ్లో వారం రోజులు మేము ముగ్గురం కలిసే ఉంటాం. మేము ముగ్గురం కలిసే ఉంటాం బామ్మ, నేను మధ్యలో పడుకుంటా, మా మమ్మీ అటు మా డాడీ ఇటు పడుకుంటారు అనేపాటికి పడుకుని ఏం చేస్తారే అంది ప్రమీల. ఏం చేస్తారో, నేను నిద్రపోయిన దాకా నాకు బెడ్ టైం స్టోరీలు చెప్తారు, మా డాడీ మా మమ్మీని నన్ను నిద్రపుచ్చుతాడు, ఆ తర్వాత మా డాడీ కూడా పడుకుంటాడు, అంతేనా? ఏమో మరి, ఆ తర్వాత నాకు తెలియదు. అన్నాడు వెంకటేశ్వరరావు. నేను పడుకుంటాగా తాత అంది పాప. అనేసరికి నీలేంద్ర వైపు చూసి, ఇది వాడితో కాలు జారిందంటావురా, తప్పు చేసిందంటావురా అంటే, అమ్మ నువ్వు నోరు మూస్తావా అన్నాడు. అనేసరికి సర్లే కానీ చేసేదేముంది, కర్మ పట్టి దరిద్రం పట్టి కొంపకి ఇవన్నీ పట్టినాయి నాకు అనుకుంది ప్రమీల. ఆ తర్వాత కావాలని పాపకి దగ్గరవటం, పాప కోసం టేబుల్ నిండా ఇన్ని ఐటమ్స్ వండించి పెట్టడం, ఆ తర్వాత నీలేంద్ర పాపతో కలిసి డాన్స్ చేయటం, పిల్లని బయటికి తీసుకెళ్ళటం, పిల్ల బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నామని చెప్పి పెద్ద భారీ ఎత్తున సెలబ్రేషన్స్ మొదలు పెడితే, ఎప్పుడూ పుట్టినరోజు చేసే అనిరుద్ధ్ రాత్రి 12 గంటలకే పాపను లేపి కేక్ కట్ చేయించుకొని పాపకు తను తెచ్చిన డ్రెస్ వేసి పాపని ఆ టైంలో ఇక దేవుడి పూజా మందిరంలో తీసుకెళ్ళి బొట్టు పెట్టి ముద్దు పెట్టుకొని, ఆ తర్వాత పాపను ఎత్తుకొని అటు ఇటు తిప్పుకొని పాపతో ఆడుకొని అప్పుడు 1:30-2 అయింది వాళ్ళు పడుకునేసరికి. అయితే తెల్లారి లేచిన తర్వాత బర్త్డేకి అని చెప్పి చాలా గ్రాండ్గా ఏర్పాట్లు జరుగుతుంటే నీలేంద్ర పాపతో ఆడుకుంటున్నాడు. ఈలోపు ప్రమీల, నీకోసం ఈ నగలన్నీ కొన్నానమ్మా, నీకోసమని ఇగో పట్టు లంగాలు నేయించి తెప్పించాను. ఎందుకండి ఇవన్నీ, ఎవరడిగారో, అతను చాలా తీసుకున్నాడు, తన కోసం చాలా ఉన్నాయి, ఎందుకు ఇవన్నీ అంటే, వద్దు బామ్మ, నా బర్త్డే అయిన రాత్రి సెమీ సెలబ్రేషన్స్ అయిపోయినాయి, ఈరోజు బిగ్ సెలబ్రేషన్స్ మీద నాకెందుకో మూడ్ లేదు అంటే, అలా అనకమ్మా, నువ్వు పుట్టిన 7 సంవత్సరాల పుట్టినరోజులు కలిపి ఎందుకండి ఆ మాటలో, అదే నీలేంద్ర చేద్దాం అనుకుంటున్నాడు. మీ మనవరాలకి చేయలేదా మీరు అంది పాప. అంటే అదేనమ్మా, మా మనవరాలకి చేద్దామని అనుకున్న తర్వాత, ఓహో చేసుకోండి అయితే అంది పాప. మధు నీకు ఇష్టమేనే అన్నాడు అనిరుద్ధ్. పోనీలేమ్మా, బర్త్డే అంటున్నారుగా, చేసుకొని మళ్ళీ మనం మన ఇంటికి వెళ్ళిపోతాం కదా, ఏదో లిటిల్ హ్యాపీనెస్ ఇచ్చేసి వెళ్ళిపోదామమ్మా అందే. దీనికంతా నీ వాగుడు నీ మాటలే, ఆరిందాలాగా పెంచావు, చిన్నప్పటి నుంచి దీన్ని ఉంచుకొని నీ నోట్లో నుంచి వచ్చినట్టే వస్తాయి, దీని నోట్లో నుంచి కూడా పిచ్చివాగుడు పిచ్చి మాటలు అంది సంజన. ఇప్పుడు నేనేమన్నానని కోపం వచ్చిందంటావమ్మా, మమ్మీ అంతేగా అన్నాడు. అన్న తరువాత అవేమీ వద్దండి అని సంజన చెయ్యెత్తి అడ్డంగా పెడితే, ఆ చేతిని నీలేంద్ర పట్టుకొని వెనక్కి లాగి, అలా అనుకు సంజు, ఇంకొకసారి సంజు గింజు అనకుండా ఫుల్ నేమ్ పెట్టి పిలవ్వ, ఏమనుకోకుండా చిరాగ్గా ఉందే అనేసేపాటికి ఆ చేయి పట్టుకోవటం వైపు అలా సంజు అంటం గురించి అటే చూస్తూ ఒకవైపున పాపను ఎత్తుకుంటే, ఇటీ అయ్యా అని లాక్కెళ్ళిపోయింది పిల్లని ప్రమీల. ఎప్పుడూ నీ దగ్గరే ఉండి నీతోనే ఆడుకుంటుండగా నాతో కూడా ఆడుకోనివ్వు అని నీలేందర్ తీసుకెళ్ళిపోయాడు. పిల్లకు భోజనం తినిపిస్తుంటే నేను తినిపిస్తానని నీలేందర్ లాక్కున్నాడు. వెంకటేశ్వరరావు, కాసేపు నేను కూర్చోబెట్టుకుంటాను, ఇవ్వయ్యా, నీకు వేరే పనులేయో ఉంటాయిగా, చూసుకో, ఏ పని లేనట్టు పద్దా పాపతోనే ఎందుకు అనేసరికి మాటలన్నీ బాగా తగిలేసినాయి అనిరుద్ధ్ మనసుకే. దాంతో వీళ్ళకి నేనేమీ కానా, వీళ్ళే వాళ్ళకి ఆత్మీయులు, ఆత్మబంధువులా, ఇదే వీళ్ళ కుటుంబమా, నేనే వీళ్ళ మధ్యకొచ్చానా, నేనే పరాయివాడినా అని ఆలోచించుకుంటూ ఒకవైపున నలిగిపోతూ
నవ్వుతూనే ఉన్నాడు. ఇంతలోగా బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతుంటే సంజన పాపను చూస్తూ అక్కడ నవ్వుతూ నుంచుంది, పాప జోక్స్ వేస్తుందని. అయితే నీలేంద్ర అక్కడ నిలబడి నవ్విస్తున్నాడు పాపనే. అయితే ఇదంతా చూస్తూ అనిరుద్ అల్లంత దూరాన నుంచుంటే అక్కడికి ప్రమీల, వెంకటేశ్వరరావు వెళ్ళారు. వెళ్తే ఏం చేస్తున్నావయ్యా అంటే ఏం లేదండి, ఊరికి నిలబడ్డాను అన్న తర్వాత మీ అమ్మ నాన్న లేరంటగాయా? లేరండి, పోయారు, చాలా కాలం అయిందే అన్న తర్వాత నువ్వు వయసులో ఉన్నావు, నీకు మళ్ళీ పెళ్ళవుద్ది, నీకు మళ్ళీ పెళ్ళాం వస్తుంది. ఈ విషయాలన్నీ నాకు ఎందుకు చెప్తున్నారండి? నాకు తెలిసి ఈ విషయాలన్నీ నువ్వు వ్యాపారం చేస్తున్నావు, చాలా సంపాదించావు, అలాగే ఇంకా సంపాదించుకోగలవు కూడా. మా కోడల్ని కాపాడావు, నువ్వు స్నేహితుల్లా తోడున్నావు, పురుడు పోసావు, మా మనవరాల్ని అండకాగి ఇప్పుడు దాకా పెంచావు. కావాలంటే నువ్వు పెంచినందుకు, నువ్వు చూసినందుకు ఎంత ఇమ్మంటావో చెప్పు, మొత్తం ఇచ్చుకుంటాం. నేను అవన్నీ డబ్బుల కోసం చేయలేదండి, నేను అమ్ముడు పోవటానికి చేయలేదు అన్నాడు అనిరుద్. మంచి మనసుతోనే చేశావు. అయితే చూడు, ఒక్కసారే మా కొడుకు, కోడలు, అలాగే నా మనవరాలు ఒక కంప్లీట్ ఫ్యామిలీలా నీకు అనిపించట్లా? మేము మా అందరం కలిసి ఒక కుటుంబం. నీకంటూ ఎటు మీ అమ్మా నాన్నలు లేరు, నువ్వు అనాథవే. రేపు నీకు తగ్గ గంతకు తగ్గ బొంతం చేసుకుంటే నీ లైఫ్ అయిపోద్దే. మధ్యలో వచ్చింది మా కోడలు నీ దగ్గరికే. భార్యాభర్తల బంధం కాదన్నంత మాత్రాన కాకుండా పోద్దా? వాళ్ళిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారయ్యా, వాళ్ళిద్దరూ శారీరకంగా కూడా కలిశారు. మరి మా మనవరాలు వాళ్ళిద్దరు ప్రేమ కుర్తే కదా, కాదన్నంత మాత్రాన వాడు మొగుడు కాకుండా వాడి కూతురు అది కాకుండా పోద్దా ఏంటి? కోపతాపాలు అన్నాక శాశ్వతంగా ఉంటాయా? మా ఇంట్లో ఉంచుకుంటే మా కోడల్ని మేము మార్చుకోలేమా? కాళ్ళు గడ్డాలు పట్టుకొని పిల్లని మేము దగ్గర చేసుకోలేమా? పిల్ల ఇప్పటికే మాకు కాస్త దగ్గర అవుతుంది, అమ్మాయి కూడా అవుద్దే. మళ్ళీ వాళ్ళు ఒకసారి సెకండ్ హనీమూన్కి వెళ్ళొస్తే అన్నీ సెట్ అయిపోతాయి. మా అమ్మాయి వైపున తప్పు ఉంది కాబట్టి మేము మా కోడల్ని ఇంతవరకు మేము ఎవరిని అడగకపోయినా మా కోడలు కాళ్ళు పట్టుకుంటామని అడిగి మరీ క్షమాపణలు చెప్పా. మేము ఇదివరకు ఎట్లా ఉండాలనుకోవటం లేదు. మా కొడుకుని ఎంత కష్టపడి చదివించుకున్నానో తెలుసా? నిద్రాహారాలు మాని. నీకు మీ అమ్మ ఉండుంటే అలాగే ప్రేమను పంచేది కదా. అమ్మ నాన్న లేకుండా పెరిగావు, ఆడపిల్ల అది. రేపొద్దున ఒక వయసుకు వచ్చాక నువ్వు తండ్రివి కాదు, మా అబ్బాయే తండ్రి అంటే నువ్వేం సమాధానం చెప్తావు? నీకు వాళ్ళ అమ్మకి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే ఏం సమాధానం చెప్తావు? నువ్వేమైనా మా కోడల్ని పెళ్లి చేసుకున్నావా? నువ్వేమన్నా మా కోడలికి జీవితం ఇచ్చావా? వాళ్ళిద్దరికి ఏమైనా విడాకులైనయా? తప్పు కదా నువ్వు వాళ్ళ మధ్యలో ఉంటావు. మధ్యలో వచ్చింది నువ్వు. ఏదో ఇక వర్షం పడుతుందిలేమని చెప్పి చూరు కిందకు వచ్చి ఆశ్రయం తీసుకున్నారు కదా అంటే వాళ్ళ జీవితాలు మావే అంటాం తప్పు కదబ్బాయ్. నువ్వు అలా ఉండకూడదు కదయ్యా. కొంగు చాచి అడుగుతున్నాను, మా కోడల్ని మనవరాల్ని మాకు అప్పగించి వాళ్ళ జీవితాల్లో నుంచి ఎలా మధ్యలో వచ్చావో అలాగే వెళ్ళిపోతే వాళ్ళు సుఖపడతారు. లేదంటే ఈ పాపం నిన్ను 7 జన్మలకి వదలదు. భార్యాభర్తల్ని, తండ్రి బిడ్డల్ని వేరు చేయకూడదు. నీకు తెలుసు అమ్మా నాన్నల ప్రేమ అంటే ఎలా ఉంటుందో. ఇప్పటికే కూతుర్ని పోగొట్టుకొని కడుపు కోతతో బాధపడుతున్నావు. కొడుకు జీవితం కూడా ఇన్నాళ్ళు సుఖం లేకుండా అయిపోయిందే అనేసరికి రంజని అక్కడికి వచ్చి నుంచుంటే, ఏంటే మాడుమొహం వేసుకొని చూస్తావు? ఎవడో ఒకరిని చూసి నిన్ను కట్టబెడతావులే అనేపాటికి రంజని ఏమీ మాట్లాడలా. ఏమంటాడా అని అనిరుద్ వైపు చూసింది. అనిరుద్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయి లోపలికి వచ్చాక, అదేంటి నువ్వు అలా వచ్చేసావు? అది కేక్ కట్ చేసి ఎవరికి తినిపించలా, నీకు తినిపించాలని లోపలికి వచ్చింది. ఆ పట్టు అంది పాప. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి అనిరుద్ధ్కి. ఏంటి చిన్నపిల్లాళ్ళ ఇలా తయారయ్యావు, ఏమైంది అంటే ఏమీ లేదు అన్నాడు. అన్నాక సరే పడుకో అని సంజన ఇక తెల్లారితే వాళ్ళు వెళ్ళిపోవాలనే ఆలోచనలో సంజన ఉంది. అయితే ఈలోపు పాప అలిసిపోయి కూర్చుంటే హ్యాపీయా అన్న తర్వాత అందే. అన్నాళ్ళుగా చేయని పుట్టినరోజులన్నీ చేసేసరికి ఇది హ్యాపీగా ఉంది కావాలని తనకు తనే అనేసుకొని, వీళ్ళే ఒక కంప్లీట్ ఫ్యామిలీయా, వీళ్ళ మధ్యలోకి నేనే వచ్చానా, నిజంగా నేను లేకపోతే వీళ్ళు హ్యాపీగా ఉంటారా, అనవసరంగా వీళ్ళ జీవితాల్లో నేనే అలజడులు సృష్టిస్తున్నానా అని ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. దాంతో ఇక నిద్రపుచ్చాడు. సంజన పాప నిద్రపోతున్నారు. లేచి పాప పాదాలు ముద్దు పెట్టుకొని సంజన నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరికి దుప్పటి కప్పాడు. లెటర్ రాద్దాం అనుకున్నాడు. మనసొప్పల ఉన్న 2 జతల బట్టలు తనవి తీసుకొని అందులో పడేసుకొని వాళ్ళిద్దరినీ
తనివి తీరా చూసుకున్నాడు. లేచి ప్రమీలకి వెంకటేశ్వరరావుకి నిద్ర పట్టగా అటు ఇటు తిరుగుతుంటే పైన నీలేంద్ర కూడా లేచి ఉన్నాడు. ఇంట్లో నుంచే అలా ఎవరికి చెప్పా పెట్టకుండా అనిరుద్ తెల్లవారుతూ ఉండగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక నేనే ఇలా మాట్లాడానురా అని నీలేంద్రతో చెప్పింది ప్రమీల. నీలేంద్ర ఏమీ మాట్లాడలే. రంజని ఇవన్నీ చూస్తూ మౌనంగా అలాగే నిలబడింది. ఆ తర్వాత తెల్లాడిన తర్వాత లేమ్మా మనం వెళ్ళాలి ఈరోజు అని పాపను లేపేసింది సంజన. ఓకే మమ్మీ, డాడీ ఏడి? ఎక్కడికో పెత్తనాలకు వెళ్ళుంటాడు, ఎక్కడికి వస్తే అక్కడికి పెత్తనాలు కావాలి నీ బాబుకి, వెళ్తే వెంటనే రాడు అని ఫోన్ ట్రై చేస్తే ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. ఏమైంది ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళాడు అని బట్టలన్నీ సర్ది తను ఫ్రెష్ అయి పాపను రెడీ చేసి ఇక బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి అన్నాడు నీలేంద్ర. ఎక్కడికమ్మా బయలుదేరావు అంటే మేము వెళ్ళాలి కదా, మేము వచ్చిన వారం రోజులు అయిపోయిందే, మేము వెళ్తున్నాం అన్న తర్వాత ఇది నీ ఇల్లు, ఎక్కడికి నువ్వు వెళ్ళేది, అది మా మనవరాలు, ఎక్కడికి నువ్వు తీసుకెళ్ళేది అనేపాటికే పాపని కిందకి దించింది సంజన. దించిన తర్వాత చీర కొంగు పొడ్లు దోపి నుంచుంది. మళ్ళీ ఇంకోసారి మాట్లాడు నువ్వు అయ్యే మాటలు అంటే, అవునమ్మా, కాదనుకున్నంత మాత్రాన బంధాలు తెగిపోతాయా, కావాలంటే వేరు కాపురం పెట్టుకొని మీ ఇద్దరు సెకండ్ హనీమూన్కి వెళ్ళొచ్చి నేను నీ కొడుక్కి ఇంకొకళ్ళని కని మళ్ళీ నీ కొడుకు నన్ను చీత్పు అంటే నన్ను బయటికి గెంటినప్పుడల్లా నేను తుడిచేసుకుంటూ ఉండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నిజాలు మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నానా అంటే ఇప్పుడు ఏంటే అయితే వెళ్ళిపోతానంటావా ఏంటి, పిల్లని తీసుకొని, అయినా అతను వెళ్ళిపోయాడు కదా ఏంటి అంది సంజన. అవును, అతనే మీ జీవితాల్లో ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోయాడు. ఇప్పుడు మొగుడిని తన్ని మొగసాలకెక్కినట్టు నా కొడుకుని కాదనుకొని వాడిని మరిగావా ఏంటే, వాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా, వాడు దీని కన్న తండ్రా, అమ్మ నేను మీ నానమ్మనే, ఈయన మీ తాత, వీడు మీ నాన్న, నీ కన్న తండ్రే అని చెప్పిన తర్వాత కాదు, ఎప్పటికీ కాదు అంది పాప. ఏమే పొగరు పట్టిందా నీకు అనేపాటికి నువ్వు నాకు ఫస్ట్ నుంచి నచ్చవు, మా మమ్మీ రమ్మందనే ఇక్కడికి వచ్చాను, మా డాడీ ఏమయ్యాడే అంది పాప. అనేసరికి నువ్వు ఇట్రా అమ్మ అంది సంజన. అన్న తర్వాత మమ్మీ నాకు ఈ అంకుల్ నచ్చలేదు, వాళ్ళ అమ్మ నాన్న నచ్చలేదు, మన డాడీ ఎక్కడికి వెళ్ళాడమ్మా, వెళ్ళిపోదాం పద అన్న తర్వాత నువ్వు ఆగు తల్లి అని, ఏంటి నీ కొడుకు నువ్వు నీ మొగుడు కలిసి నన్ను నిరోధిస్తారా, తనకేదో చెప్పి కదూ మీరు ఇక్కడి నుంచి పంపించేశారో, నాకు తెలియదు అనుకుంటున్నావు కావాలా నీ కుతంత్రాలు, నీ తంత్రాలు, నేను ఇక్కడికి వచ్చిందే విడాకుల గురించి మాట్లాడదామని. ఎవడిద్దామనుకుంటున్నాడు నీకు విడాకులు అన్నాడు నీలేంద్ర. నువ్వే ఇస్తావు, నువ్వు ఇవ్వకపోయినా నేను ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు, ఎందుకు ఇలా మాట్లాడతావు నువ్వు అంటే, ఎందుకు మాట్లాడుతున్నానా, ఎందుకంటే నీకో విషయం చెప్పమంటావా, నువ్వు నేను నచ్చాను అని నా చుట్టూ తిరిగి నన్ను పెళ్లి చేసుకున్న తరువాత నువ్వు నాతో కాపురం చేస్తూ శారీరకంగా నన్ను వాడుకుంటున్నావని గుర్తించలేని పిచ్చిదాన్నే. నీ చెల్లెల మీద నేను ఏ రోజు పగపట్టలేదో, నీ చెల్లెల మీద దయతోనే గదిలోకి వెళితే అది పోతూ నిందలు విధిస్తే ఆ నిందలన్నీ నువ్వు నిజమని నమ్మి నన్ను అవమానించి కొట్టి తిట్టి, నిన్ను ఆ రోజు కూడా నేను కడుపుతోనేగా ఉన్నాను గెంటేసి 2 గంటలు చేతులు ఎర్రగా అయిపోయిందాకా తలుపులు కొట్టా. ఆ తర్వాత ఏదో తెలియదు ఓ ట్రైన్ ఎక్కెళ్ళా, తను నాకు కనిపించాడు దేవుళ్ళ యాక్సిడెంట్ రూపంలో, నరం కోసేసుకున్నా చచ్చిపోదామని, దీన్ని వద్దనుకున్నా, కడుపు తీయించుకుందాం అనుకున్నా, దేవుడల్లే నా లైఫ్లోకి వచ్చాడు. నువ్వు ఏదైతే నా పక్క నుండి చెయ్యాలో నా కాళ్ళకి నూనె రుద్దాడు, పొట్టకి నూనె రుద్దాడు, తల్లిలా తోడున్నాడు, తండ్రిలా అండగా ఉన్నాడు, ప్రతి క్షణం కాపు కాచుకొని ఒక స్నేహితుల్లా ధైర్యం చెప్పాడు, పక్కనే ఉండి ప్రతి క్షణం పాప డెలివరీ అయ్యేటప్పుడు నువ్వు ఉండాలి నా పక్కన, ఉన్నావా మరి, తనున్నాడు నా పక్కన ఉండి పాపని ఫస్ట్ టైం ఎత్తుకుంది తను, పాపకు పెట్టిన పేరు ఎవరితో తెలుసా, వాళ్ళ అమ్మగారిదే, ప్రతి ఫోటో మాకు మెమరీగా ఉండాలని తీయించాడు. నీకో విషయం తెలుసా, దీని మీద నీకు ఏ హక్కు లేదు, ఇది భూమి మీదకి రావటానికి కారణమే తను, ఈ బిడ్డ తనదే, దీని తండ్రి అతను, నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరిది విడదీయరాని బంధంగా దేవుడు పెనవేసిన బంధం, లేదంటే నేను ఉండేదాన్ని కాదు, ఇది ఉండేది కాదు. ఇప్పుడైనా నువ్వు నన్ను ఎందుకు రమ్మనమని నీ లైఫ్లోకి నువ్వింకా నా కోసం వెయిట్ చేస్తున్నావో తెలుసా, పోలీసులు ఆ రోజు ప్రూఫ్లు తెచ్చిచ్చారు కాబట్టి, అందులో నీ చెల్లెలే తప్పు చేసిందని ప్రూవ్ అయింది కాబట్టి, అవ్వకపోతే లైఫ్ లాంగ్ నేను దోషినే, అవ్వకపోతే లైఫ్ లాంగ్ నేను ముద్దాయినే, మీ అమ్మ లైఫ్
లైఫ్ లాంగ్ నాకు శాపనార్థాలు పెట్టుద్దే, లైఫ్ లాంగ్ నువ్వు నన్ను హంతకిగానే చూస్తావు. మీరు ఎన్ని తప్పులు చేసినా సరే మీ చెల్లెల్ని మహాపతివ్రతగానే మీరు దేవతగా అదుగో గోడకి దాని ఫోటో పెట్టి దండేసి దీపాలు పెట్టారే అలాగే చేస్తారు. అయినా నాకు నీ మీద ఎలాంటి అట్రాక్షను ఏ ఉద్దేశంతోనూ నేను రాలేదు. నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి. అక్కడ నా కోసం ఎదురు చూసే ఒక మనిషి ఉన్నాడు. ఆయనకి మేం తప్ప ఎవరూ లేరు. మాకు ఆయన తప్ప ఎవరో అక్కర్లేదు. రంజనిని నువ్వు పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చావు, ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకున్నావు, తనకి లైఫ్ ఇవ్వు. తన్నే అసలు ఏమీ అర్థం కాక అలా నిలబడిపోయింది పిచ్చిదానిలాగా. ఇంకా తన లైఫ్తో నువ్వు ఆటలాడుకోకు. తనతోనైనా నువ్వు హ్యాపీగా ఉండి పిల్లల్ని కని ఇక నుంచైనా వీళ్ళతో కలిసి ఉండకుండా వేరు కాపురం పెట్టుకొని నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. నువ్వు అనవసరంగా మా జీవితాల్లోకి వద్దామనుకున్నా నిన్ను వెల్కమ్ చేయడానికి మేము రెడీగా లేము. కాదు కూడదు అంటే ఎంత దూరం వెళ్ళైనా నీకు విడాకులు ఇస్తానేమో, కానీ అనిరుద్ధ్ను వదులుకోవటానికి అస్సలు సిద్ధంగా లేను. ఒక విషయం చెప్పమంటావా? దేవుడే వచ్చి నేను నీతో జీవితం పంచుకుంటాను అని ఒక అమ్మాయితో అనే సిచ్యువేషన్ వస్తే నీలాంటి సాదా సీదా అనుమాన పక్షి మామూలుగా ఉండేటటువంటి ఒక నిందలేసే అత్తామామల్లాంటి నీ అమ్మ బాబులు ఉన్న ఫ్యామిలీలో ఎవర్రా ఉండాలనుకుంటారు? నాకు అతనే కావాలి. సిగ్గు విడిచి చెప్తున్నాను, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. నా బిడ్డకి అతనే కరెక్ట్గా ఉంటాడు తండ్రిగా. నువ్వు భర్తగా ఎప్పుడూ ఫెయిల్ అయిపోయావు. నువ్వు తండ్రిగా సక్సెస్ అవ్వగలవనే నమ్మకం నాకు లేదు. నాకుంది ఆడపిల్ల. నీకు నన్ను చూసుకోవటమే రాదు, ఇంకా దాన్నేం చూసుకుంటావు? దానికి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? గోడ మీద ఏలాడే నీ చెల్లెలు ఫోటో. రేపొద్దున దీన్ని కూడా ఆ స్థితిలో నేను చూసుకోలేను. గుడ్ బై అందే సంజన. కరెక్ట్గా అదే టైంకి సంజన ఫోన్కి ఒక మెసేజ్ నొక్కాడు అనిరుద్. అందులో నువ్వే నా ప్రాణం, పాపే నా సర్వస్వం అనుకొని ఇంతకాలం బ్రతికాను. మీరు తప్ప ఎవరూ లేరు అనుకున్నాను. అందరూ నిన్ను నా వైఫ్ అంటుంటే నా వైఫ్ అనే చెప్పాను. ఎందుకంటే ఏదో ఒక రోజుకే మనిద్దరి మధ్య ఉన్న చిన్న దూరాలు కూడా తొలగిపోయి మనిద్దరం కలిసి నువ్వు నేను పాప ఒక ఫ్యామిలీగా అవుతామని, మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటామని. అదేంట్రా ఉన్నట్టుండే నువ్వు పాప నా జీవితంలోంచి వెళ్ళిపోయారే, నేను ఒంటరివాడిని అయిపోతున్నాననే ఫీలింగ్. ఎందుకు బతుకుతున్నానో తెలియట్లేదు. కానీ నువ్వు అక్కడ ఉంటే మీ ఫ్యామిలీ కంప్లీట్ అవుద్దని, నువ్వు అతని దానివేనని, నీ లైఫ్ అతందేనని ఆవిడ నిన్నేదేదో మాట్లాడేసిందే. నాకు తలంతా తిరిగిపోతుంది. ఏమీ అర్థం కావటం లేదు. అసలు అక్కడ నేను ఉండి నిజంగా తప్పు చేశానా అనే దాంతోనే వచ్చేసాను. నేను నీ మీద ప్రాణాలే పెట్టుకున్నాను. పాప నాది కదరా, నాది కాదంటారేంటి? నాకు అర్థం కావటం లేదు. ఏమీ అర్థం కావటం లేదు అని ఉంది ఆ మెసేజ్లో. దాంతో ఇక వెంటనే అక్కడి నుంచి పాపని రామ్మ అని పిల్లని తీసుకొని బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళే ఆటో ఆపి ఎయిర్పోర్టు పోనీ నువ్వు అనే ఎయిర్పోర్టు బయలుదేరిపోయింది సంజన. పదరా ఎక్కడికి వెళ్ళొద్దో చూద్దామని నీలేంద్ర, ప్రమీల, వెంకటేశ్వరరావు, రంజన్ని తీసుకొని బయలుదేరిపోయారు కారు కాసేపట్లో వీళ్ళది ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళకముందే ఆటో సంజనది వెళ్ళిపోయింది. వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఒక చోట అనిరుద్ అలా కూర్చొని ఉన్నాడు. కళ్ళెర్రగా అయిపోయినాయి. మధురిమదే అలాగే సంజనది ఫోటోలు చూసుకుంటున్నాడు అందులో. అయితే వెళ్ళి లాగి చెంప మీద కొట్టి గట్టిగా కౌగిలించుకుందే. పిచ్చి పట్టిందా నీకు? నువ్వు నా మీద ఇష్టం ఉందని, ప్రేమ ఉందని, నన్ను ప్రేమించానని ఇలా నువ్వు నాకు ఒక మెసేజ్లో చెప్పేలాంటి బంధమే అనుకుంటున్నావా? మా ఇద్దరిని వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయావు? వాళ్ళకే మేము వాళ్ళతో హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నావు? అసలు నీకో విషయం తెలుసా? వాళ్ళు డబ్బులతో దేన్నైనా కొనగలరు. పిల్లకి బొమ్మలు ఎరువుగా ఇచ్చి, అలాగే పుట్టినరోజు ఫంక్షన్లు చేయించి 4 నగలు ముష్టేసి మాకు నువ్వు ఎంతో విలువైన, ఎవరూ ఇవ్వలేని అమూల్యమైన ప్రేమను పంచావు. నీలాంటి అమూల్యమైన వాడు భర్తగా వస్తాడంటే ఏడదరా వద్దంటదే అని గట్టిగా కౌగిలించుకుంది. పాపని చేతికిచ్చింది. ఇది నీది, నీ హక్కు, నీ ఆస్తి. ఇది భూమి మీదకి రావటానికి కారణమే నువ్వు. నేను బతుకుంటానికి కారణం నువ్వు. నాకు పునర్జన్మ ఇచ్చింది నువ్వు. నా బ్రతుకులో, నా క్యాలెండర్లో ప్రతిరోజు నీది. ఇది నీ బిడ్డ. ఎవడు కాదంటాడు? నేను ఇక్కడికి వచ్చింది డివోర్స్ కోసం, వాళ్ళతో ఉండటానికి కాదు. పిచ్చోడా, అదొకటి మిగిలిపోయిందని వచ్చాను నేను అనేసరికి వాళ్ళిద్దరినీ కౌగిలించుకొని అలా ఏడుస్తూ ఉండిపోయాడు అనిరుద్. ఎవరు
ఎవరూ లేని నీకు నేనే అన్నీ అన్నావు, మరి నన్ను పాపని వదిలేసి ఎలా ఉందామనుకున్నావు? పచ్చేలేమ్మా నీతో. నాకు బామ్మ పేరు పెట్టానని నన్ను వదిలేసి వెళ్ళిపోదామనుకున్నావా? ఆ అంకుల్ నాకు ఎప్పటికీ అంకులే, నువ్వే నాకు డాడీ. వాళ్ళెప్పటికీ నాకు బామ్మ తాత కాదు. మధురిమ బామ్మ, జగదీష్ తాతయ్యే నాకు తాతయ్య బామ్మ. ఎవరు చెప్పారు నాకు వీళ్ళొద్దు, నాకు నువ్వే కావాలి అనేసింది పాప. అనుకోగానే అయిపోద్దా అని ప్రమీల వెళ్ళబోతుంటే, అమ్మ నువ్వు మూసే ఇంకా నోరు, నన్ను దయచేసి వాళ్ళ జ్ఞాపకాల్లోనైనా ఒక మనిషిగా బ్రతికుండనివ్వమ్మ. వాళ్ళింకా అసహించుకొని నన్ను థూ అనే స్థితికి ఇంకా దిగజారు చెయ్యొద్దు నువ్వు, దయచేసి ఇంకా ఆపే నాన్న నువ్వు కూడా అన్న తర్వాత, సంజన నువ్వెక్కడికి వచ్చింది విడాకుల కోసమే అన్నావుగా, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీ ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి. మీ ఇద్దరి పెళ్ళికి నేను ఇచ్చే కానుక, నువ్వు విడాకులు అడిగావుగా, విడాకుల నోటీసే పంపించేస్తాను. ఎప్పుడైనా సంవత్సరానికి ఒక్కసారి పద్దాకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. పాపతో ఫోన్ మాట్లాడిచ్చి ఒక్కసారి కుదిరితే వీడియో కాల్ చేయండి చాలు. మీ ఇద్దరే కరెక్ట్గా ఉంటారులే జంటగా. నిజమే, తనే నీకు కరెక్టు, నువ్వే తనకు కరెక్టు. నేనెప్పటికీ మీ మధ్యలోకి రాకూడదు, మీకు కరెక్ట్ కాదు. నిజమే, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువని తెలిసే నేను చాలా తప్పుగా ప్రవర్తించాను. తనలా నేను నిన్ను పాపని నిజంగానే చూసుకోలేకపోయి ఉండేవాణ్ణేమో, ఇప్పటికే నేను చూసుకోలేనేమో కూడా. అందుకే మీరు హ్యాపీగా ఉండండి. నువ్వు చెప్పిన ప్రకారమే నేను రంజన్ని పెళ్లి చేసుకుంటాను. నా పెళ్ళయిన తర్వాత ఫోటో నీకు పంపిస్తాను. నేను నువ్వన్నట్టే పిల్లల్ని కంటాను. వీళ్ళ దగ్గర ఉండకుండా వేరే వెళ్ళి తన్ని హ్యాపీగా చూసుకుంటాను. వెళ్ళిరండి అన్నాక వాళ్ళు వెంటనే కారులో బయలుదేరిపోయి పద అక్కడి నుంచి అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఏంట్రా ఇదే అనేసరికి, ఇక మూస్తావా అత్తయ్య నువ్వు అంది రంజని. ఏంటి నువ్వు అనేది అంటే, అసలు ఎవరు బ్రతుకులైనా నాశనం చేయగలగటం మీ వల్లే అవుద్దా ఏంటి? నువ్వు పనికి మాలిన గాలి రకంగా నీ కూతుర్ని పెంచి అదే గాలికి తిరిగి గాలి చావు చస్తే దానికి ఆ రోజున నేను అక్కడే ఉన్నాను. ఏ తప్పు ఏ పాపం చేయని సంజనని నానా మాటలు అని నీ కొడుకు గెంటేస్తుంటే నువ్వేమైనా బిడ్డల కన్నా గొడ్రాలువా ఏంటే? ఆపకుండా అలా చూస్తూ శాపనార్థాలు పెట్టి నానా మాటలు అన్నారు. మొదటి నుంచి నాకు అలవాటు ఉంది బావా, ఎవరు ఏం మాట్లాడినా మూసుకొని నుంచోటం. మా అమ్మ దెబ్బకి మా నాన్న పైకి పోయాడో, మా అమ్మ దెబ్బకి నా నోరే మూత పడిపోయింది. అందుకేనేమో దేవుడు ముండమోపి రాత విధవగా ఉండమని ఒక దరిద్రుడికి ఇచ్చి నన్ను పెళ్లి చేసి నరకాలు పెట్టిందే. తప్పులన్నీ నీ వైపు పెట్టుకొని నీకు మాట్లాడే అర్హత లేదు. సంజనకి నువ్వెప్పటికీ కరెక్ట్ కాదు. పాపకి నువ్వు ఏ రోజుకి కరెక్ట్గా ఫాదర్హుడ్ని ఇవ్వలేవు. ఇక నా బతుకంటావా? ఎంత జరిగిన తర్వాత నువ్వైతే ఏంటి, ఎవడైతే ఏంటి, నాలాంటి కుక్క బతుక్కే ఎవడైనా ఒకటే. కానీ ఒకటి చెప్తున్నాను బావా, ఫస్ట్ టైం మగాళ్ళల్లో దేవుణ్ణి చూశాను నేను అతనిలో. నువ్వు నేను కాదా అనుకోకు, నువ్వు కాదు బావా, ఏ రోజుకి నువ్వు కాలేవు కూడా అనేసింది రంజని. అనేపాటికి నీలేంద్ర మాట మాట్లాడలా. వెళ్ళాక విడాకుల నోటీస్ పంపించేశాడు సంజనకి. సంతకాలైపోయి విడాకులు వచ్చేసినాయి ఇద్దరికే. వచ్చిన తర్వాత ముందు నీలేంద్రే రంజని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత వేరు కాపురం పెట్టేసుకున్నారు. ఆ తర్వాత సంజన అలాగే అనిరుద్ కూడా వెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసేసుకున్నారు. చేసుకొని ఇదే మన పెళ్లి పెద్ద అని పాపను కూర్చోబెట్టుకొని హ్యాపీగా పెళ్లి చేసుకున్నాక హనీమూన్కి వెళ్ళరా మీ ఇద్దరు? దానికి ఎంత పెద్ద పెద్ద మాటలు నేర్పించావో నువ్వు. అంటే మరి నాకు తమ్ముడిని కనరా? తమ్ముడికి పేరు కూడా ఫిక్స్ చేసుకున్నాను. నీకు తెలుసు మరి తమ్ముడే పుడతాడనే. తమ్ముడే పుడతాడు మమ్మీ అంది మధు. ఆహా అన్న తర్వాత పాప వచ్చిందిగా బాబు రావద్దా అన్నాడు అనిరుద్. వేషాలు వేయకండి ఇద్దరు అన్న తర్వాత, తమ్ముడి పేరేంటమ్మా? రుద్ర అని చెప్పింది పాప. అదేం పేరే? తాతయ్య పేరు జగదీష్ ప్రసాద్ కదా, జగదీష్ అంటే శివుడే కదా, అందుకే రుద్ర అని పెట్టా అని చెప్పింది పాప. ఆ తరువాత ఇల్లు ఆయమ్మకు అప్పచెప్పి పాపని అలాగే సంజన్ని తీసుకొని ట్రిప్పుకు వెళ్ళినట్టు వెళ్ళి హనీమూన్కి కూడా వెళ్ళి వచ్చేసారు వీళ్ళు. హ్యాపీగా తన ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయినట్టు అనిపించే, మనసు నిండుగా అనిపించింది. ఆ తర్వాత రంజని ప్రెగ్నెంటే. ఫస్ట్ రంజనే ఒక బాబును కందే. ఫోటోలు పంపించాడు నీలేంద్ర. చాలా బాగుంది నీ ఫ్యామిలీ అనేసారు వీళ్ళు. తర్వాత సంజన ప్రెగ్నెంట్ అయి బాబును కందే. కన్న తర్వాత రుద్ర అని మధు పేరు పెట్టుకుంది. ఇక నుంచి తమ్ముడు
తమ్ముడు నేను పడుకుంటాంలే, మమ్మీ నువ్వు హ్యాపీగా ఉండండి డాడీ అంటే ఏడుపు వచ్చింది అనిరుద్ధ్కి. ఎందుకు ఏడుస్తున్నావు అంది సంజన. అది పెద్దదైపోయింది చూసావా, అయ్య బాబోయ్ పిల్లలన్నాక పెరగకుండా ఉంటారు అంది సంజన. అనేసరికి నేను తమ్ముడు ఆయమ్మ జయ పద వెళ్దాం అని జయమ్మని తీసుకొని, ఇది మాత్రం నా ఇంట్లో పర్మనెంట్గా ఉండిపోద్ది కదూ అని నవ్వితే, ఇక పాప జయమ్మని తీసుకెళ్ళి బాబుని తీసుకెళ్ళి వాడికి అది బెడ్ టైం స్టోరీస్ చెప్తూ హ్యాపీగా వాళ్ళిద్దరూ నా అక్క అంటే నా తమ్ముడు అనుకుంటూ హ్యాపీగా పిల్లలిద్దరూ పడుకోవటం, ఆడుకోవటం, తినటం, లేవటం, స్కూల్కి వెళ్ళటం సరదాగా సంతోషంగా ఉన్నాయి వాళ్ళ జీవితాలు. సంజనని తన గుండెల మీద పడుకోబెట్టుకొని, అనిరుద్ నా లైఫ్కి నిజమైన అర్థం నువ్వు వచ్చాకే వచ్చిందే, నువ్వు పాప ఉంటేనే మన లైఫ్ కంప్లీట్ రా, ఇప్పుడు బాబు కూడా వచ్చాక హ్యాపీ ఫ్యామిలీ మందే అని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ తరువాత సంవత్సరానికి ఒక్కసారి నీలేంద్ర ఫోన్ చేస్తే అందరూ వీడియో కాల్లో మాట్లాడితే, పాపను ఎలా ఉన్నావమ్మా అంటే, బాగున్నాను అంకుల్, నాకు ఎలా చదువుతున్నావు, మంచిగా మార్క్స్ వస్తున్నాయి అంకుల్ అన్నాక, రంజని బాగున్నారండి అంటే, బాగున్నాను మీ బాబు బాగున్నాడు అని సంజన అంటే, మీ బాబు బాగున్నాడు, మీ పాప కూడా ముద్దుగా ఉంది అని మాట్లాడితే, మరే మంచిది ఉండేనా, టైం అవుతుంది బయటికి వెళ్ళాలి అని 2 నిమిషాల నుంచి 3 నిమిషాల్లోపే ఫోన్ పెట్టేసేది సంజన. ఇక చేసిన ప్రతిసారి నువ్వు చాలా అదృష్టవంతుడివే అనేవాడు నీలేంద్ర. నిజమే, నేను నిజంగా చాలా అదృష్టవంతుడినే, అమ్మా నాన్నల్ని తీసేసుకున్నాడు కదా దేవుడు మా ఇద్దరి జీవితాల్లో నుంచి, అందుకేనేమోలే ఒకళ్ళకొకళ్ళం కరెక్ట్గా ఉంటామని కలిపినట్టున్నాడు మమ్మల్ని అనేవాడు అనిరుద్. ఇలా హ్యాపీగా వీళ్ళందరి లైఫ్లో సెటిల్ అయిపోయినాయి. అమూల్యమైన భర్త దొరికిన ఏ ఆడపిల్ల జీవితమైనా ఇలాగే దేదీప్యమానంగా వెలిగిపోతుందేమో. ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఉండాలి అంటే నిజంగా ఒక భార్యని నిజంగా ప్రేమించే భర్త దొరికినప్పుడు నిజంగా ఆ ఆడదే రాముడు ఎక్కడుంటే సీతకు అక్కడే అయోధ్య అనే అడవిలో అయినా సంతోషంగా గడిపేస్తుందేమో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.